వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. మన కృష్ణారెడ్డి అకాడమీతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన టీఏ పేపర్లో భాగంగానే పేపర్ నెంబర్ 4 కూడా మీ ముందుకు రావడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు చూసుకోండి ఎలాంటి బిట్లు ఆడుతున్నాడో. భారతదేశానికి కొత్త చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఎవరని అడిగారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఇంకా ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉందంటే, ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశం కొత్త ఆర్మీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని ఎన్నో వ్యక్తి అని అడగొచ్చు. ఓకే అండి, ఎన్నో వ్యక్తి అని అడగొచ్చు. సో ప్రజెంట్ ఉన్నటువంటి ఎవరైతే మనకి ఆర్మీ కొత్త చీఫ్ మొదటి వ్యక్తి ఎవరైతే బిపిన్ రావత్ ఎవరైతే ఉన్నారో మొదటి వ్యక్తి బిపిన్ రావత్ అండి. ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వ్యక్తి అనిల్, ఇక్కడ చూడండి ప్రతిదీ కూడా చూడండి. మీకు అనిల్ చౌహాన్ ఎవరైతే ఉన్నారో చూడండి, ఇక్కడ క్లారిటీగా ప్రతి అంశం కూడా చూడండి. ఇక్కడ ఈ అనిల్ చౌహాన్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతము భారతదేశం యొక్క సిడిఎస్ ఎవరైతే ఉన్నారో ఈ సిడిఎస్ భారతదేశం యొక్క రెండవ సిడిఎస్ అయినా రెండవ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అన్నమాట. దీన్ని సిడిఎస్ అంటారు, జనరల్గా పేరుగా ఉంటారు. ఈయన ఫస్ట్ అనిల్ చౌహాన్ ఎవరైతే ఉన్నారు ఈయన. ఓకే అండి, ప్రస్తుతం ఎన్నో వ్యక్తి అంటే రెండో వ్యక్తి. అసలు సిడిఎస్ అంటే ఏంటంటే త్రివిధ దళాలు ఉన్నటువంటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉన్నటువంటి అధికారి. ఇక్కడ చూడండి, సిడిఎస్ అనేది త్రివిధ దళాల యొక్క సైన్యము, నౌకాదళము, వైమానిక దళముల మధ్య ఉన్నటువంటి సమన్వయాన్ని పెంపొందించినటువంటి అత్యున్నతమైన సైనిక అధికారి ఎవరంటే ఈ సిడిఎస్ అండి. మొట్టమొదటి సిడిఎస్ అది మీకు చెప్పాను కదండి. ఈ బిపిన్ రావత్ ఎవరైతే ఉన్నారో ఈ బిపిన్ రావత్ అని మొదటి సిడిఎస్. ప్రజెంట్ ఎవరైతే అనిల్ చౌహాన్ ఎవరైతే ఉన్నారో ఈయన మనకి ఇప్పుడు ఆన్సర్గా ప్రస్తుతం ఉన్నారు. మొదటి వ్యక్తి ఎవరైనా అడిగితే బిపిన్ రావత్ అని పెట్టండి, ప్రస్తుతం ఉన్నారంటే అనిల్ చౌహాన్ అని అడగండి. ఇక్కడ చూడండి చాలా క్లారిటీగా ఇచ్చాడు. ఈ పదం నిర్వహించే మొట్టమొదటి వ్యక్తి ఇక్కడ ఇచ్చాడు బిపిన్ రావత్ ఎవరైతే ఉన్నారో బిపిన్ రావత్. ఓకే అండి, ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత అనిల్ చౌహాన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు లెఫ్టినెంట్ జనరల్ నుంచి ఈరోజు మనకు సీరియస్గా రావడం జరిగింది. ఓకే అండి, ఈయన సైనిక వ్యవహారాల విభాగానికి కార్యదర్శిగా కూడా పనిచేస్తారు. మళ్ళీ రేపు మీకు వచ్చి బిట్టు కొద్దిగా దెప్తకి అడిగితే ఆయన సైనిక వ్యవహారాల విభాగానికి కార్యదర్శిగా ఎవరు వ్యవహరిస్తారు అని అడిగితే అనిల్ చౌహాన్ ఎవరైతే ఉన్నారో ఆయనే. కొద్ది నీకు టప్ చేయాలనుకుంటే, పేపర్ టప్ చేయాలనుకుంటే ఇక్కడ వరకు సైనిక వ్యవహారాల విభాగానికి ఎవరు ఆ కార్యదర్శిగా ఎవరు పనిచేస్తారు అని అడిగితే అనిల్ చౌహాన్ ఎవరైతే ఉన్నారో మన సిడిఎస్ సిడిఎస్ ఎవరైతే ఉన్నారో ఆయనే. కాబట్టి ప్రతి కోణం కూడా మీరు ఆచరించుకుని ముందుకెళ్ళాలి. ప్రతి కోణం కూడా మీరు ఆచరించుకుని వెళ్ళినాడు మీకు అది ఆన్సర్గా దొరుకుతుంది. నెక్స్ట్ చూడండి, బిట్ నెంబర్ 2 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. భారతదేశానికి కొత్త అటార్నీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? భారతదేశానికి అటార్నీ జనరల్గా మీకు కొత్తగా ఎవరు నియమితులయ్యారని చాలా క్లారిటీగా అడిగండి. ఏఆర్ వెంకట రమణి ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం అటార్నీ జనరల్గా ఎంపికయ్యారు. మరి అటార్నీ జనరల్ కోసం వివరించే ఆర్టికల్ ఎంత అని చాలాసారి ఎగ్జామ్ పాయింట్లో అడుగుతున్నారు. ఆర్టికల్ నెంబర్ 76 ఏదైతే ఉందో ఈ ఆర్టికల్ నెంబర్ 76 కూడా మీకు అటార్నీ జనరల్ కోసం వివరిస్తుంది. సో దాని యొక్క సమాచారం కూడా ఒకసారి పరిశీలించండి. ఏఆర్ వెంకట రమణి ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం మన కొత్త అటార్నీ జనరల్గా నియమితులయ్యారు. ఏజీ వెంకటరమణి ఎవరైతే ఉన్నారో ఈయన అటార్నీ జనరల్. ఈయన పని ఏంటంటే భారత ప్రభుత్వం యొక్క అత్యున్నతమైన న్యాయాధికారి. భారత ప్రభుత్వం యొక్క అత్యున్నతమైన న్యాయాధికారి. భారత ప్రభుత్వం పర్యవేక్షణ సమస్యలు వచ్చినప్పుడు మన అటార్నీ జనరల్ ఎవరైతే ఉన్నారో మన సుప్రీంకోర్టులో మన ప్రభుత్వం తరఫున వాదించడం అనేది జరుగుతుందండి. ఓకే అండి, ఇది పరిశీలిస్తానండి. ఏజీ అటార్నీ జనరల్ భారత ప్రభుత్వానికి అత్యున్నతమైన న్యాయ సలహాదారుడుగా పనిచేస్తారు. ఈ పదం కూడా చూడండి. అటార్నీ జనరల్ అంటే ఒక అటార్నీ జనరల్, ప్రస్తుతం అటార్నీ జనరల్ చెప్తే సరిపోదండి. భారత ప్రభుత్వం యొక్క అత్యున్నతమైన న్యాయ సలహాదారుడు ఎవరంటే ఈ ఏజీ అటార్నీ జనరలే. అటార్నీ జనరల్ కోసం వివరించి ఆర్టికల్ ఎంత అంటే 76. ఈ రేంజ్లో ఇంత కంటెంట్లోగా నువ్వు నేర్చుకుని వెళ్ళగలిగితే రేపు వాడు పేపర్ ఏ విధంగా తయారు చేసినా 100% నువ్వు పేపర్ని అటాక్ చేయగలుగుతావు. సో చూడండి, ఈయన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని చట్టపరమైన విషయాలలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని చట్టపరమైన విషయాలలో సుప్రీంకోర్టులో హాజరవుతారు. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అన్ని రకాల న్యాయపరమైన సమస్యలు ఎవరు సుప్రీంకోర్టు ముందు హాజరవుతారంటే మన అటార్నీ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన అవుతారండి. ఇంకా చూడండి, అటార్నీ జనరల్ని ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి. భారత రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో, ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఈ అటార్నీ జనరల్ని నియమిస్తాడు. ఓకే అండి,
ఆయన పైన మరొకసారి కానీ బిట్ మీకు అడిగినట్లయితే 2026 ఇప్పుడు జనవరి టీఏ పేపర్ అవ్వచ్చు అండ్ ఏప్రిల్లో జరిగేటువంటి ఆర్మీ పేపర్ అవ్వచ్చు, ఇంత రేంజ్లో కానీ నువ్వు నేర్చుకుంటే బిట్ అనేది మిస్ అయ్యే అవకాశమే ఉండదు. ఓకే, ఇది బిట్ నెంబర్ 2 అండి. అదేవిధంగా బిట్ నెంబర్ 3 కూడా చూడండి. నీతి ఆయోగ్ ఏదైతే ఉందో, నీతి ఆయోగ్ యొక్క కొత్త సీఈఓగా ఎవరు నియమితులయ్యారు అని చాలా క్లారిటీగా అడిగండి. నీతి ఆయోగ్ చాలా ఇంపార్టెంట్. ఈ నీతి ఆయోగ్ అని దేని స్థానంలో వచ్చిందంటే ప్లానింగ్ కమిషన్. ఈ ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉందో, ఈ ప్లానింగ్ కమిషన్ స్థానంలో వచ్చినటువంటిది ఏదంటే నీతి ఆయోగ్. ఎప్పుడు ఏర్పడిందంటే 2015 సంవత్సరంలో ఏర్పడింది నీతి ఆయోగ్ అనేది. ఓకే అండి. ఈ నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత మొట్టమొదటి సీఈఓ ఎవరని అడగొచ్చు, నీతి ఆయోగ్ మొట్టమొదటి సీఈఓ ఎవరని అడగొచ్చు, అది మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ప్రస్తుత నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరంటే ఈ బివిఆర్ సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో, ఈయన ప్రస్తుత నీతి ఆయోగ్ యొక్క కొత్త సీఈఓగా నియమితులయ్యారు. దీని యొక్క సమాచారం మీరు ఒకసారి పరిశీలించండి. బివిఆర్ సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో, బివిఆర్ సుబ్రహ్మణ్యం అండి నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ యొక్క అబ్రివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఏదైతే ఉందో, ఇది దాని యొక్క పూర్తి యొక్క అబ్రివేషన్ అండి. ఈ యొక్క కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సీఈఓగా నీతి ఆయోగ్ యొక్క అనేది భారత ప్రభుత్వం యొక్క ముఖ్యమైన విధాన రూపకల్పనలో సంస్థ నీతి ఆయోగ్ అనేది. ఓకే అండి. ఈ సుబ్రహ్మణ్యం మరి ప్రస్తుతం సీఈఓగా వర్క్ చేస్తున్నారు. అయితే 2015 సంవత్సరంలో ఈ ప్రణాళిక సంఘం చెప్పాను కదండి, ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉందో, ఈ ప్లానింగ్ కమిషన్ స్థానంలో వచ్చినటువంటిదే నీతి ఆయోగ్. మరి ఈ ప్రణాళికలు అనే అంశాన్ని ఏ దేశం నుంచి గ్రహించాము అంటే, ఈ రష్యా దేశం ఏదైతే ఉందో, ఈ రష్యా దేశం నుంచి మనం గ్రహించడం జరిగింది. చాలా క్లారిటీ ఉంది. ఒకదానికి 2 రకాలు 3 రకాల బిట్లు నువ్వు నేర్చుకోగలిగితే, ఇక్కడ బిట్ అడిగింది ఒకటే, కానీ మేము నేర్పించే విధానం ఏదైతే ఉందో 100% నీకు పేపర్ పైన దాడి చేసే విధంగా 100% అటాక్ చేసే విధంగా నేర్పిస్తూ ఉన్నాం. అంతే. నీతి ఆయోగ్ దేని స్థానంలో ఏర్పడింది? ప్లానింగ్ కమిషన్ ఆధీనంలో ఏర్పడింది. అయితే ఈ ప్లానింగ్ కమిషన్ ఏ దేశం గ్రహించాము? రష్యా దేశం ఏదైతే ఉందో, రష్యా దేశం నుంచి గ్రహించాము. ఈ నీతి ఆయోగ్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? 2015 జనవరి 1వ తేదీ ఏదైతే ఉందో, 2015 జనవరి 1న ఏర్పడింది. నీతి ఆయోగ్కు ప్రధానమంత్రి అనేవాడు చైర్మన్గా పనిచేస్తాడు. బిట్ అడుగుతాడు, నీతి ఆయోగ్కి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? భారత ప్రధాని ఎవరైతే ఉన్నారో, భారత ప్రధానమంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళే అవ్వచ్చు. ఈరోజు అయితే నరేంద్ర మోడీ ప్రధానంగా ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ ఎవరైతే ఉన్నారో ఆయన అధ్యక్షుడిగా వ్యవహరించవచ్చు. కాలక్రమంలో ఎవరైనా ప్రధాని మారినట్లయితే ఆయన నీతి ఆయోగ్కి చైర్మన్గా ఉంటారు, అధ్యక్షుడుగా ఉంటారు. ఓకే అండి. అదేవిధంగా చూడండి, నీతి ఆయోగ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని అడుగుతాడండి. చాలా ఇంపార్టెంట్. ఇదే నీతి ఆయోగ్ యొక్క మొట్టమొదటి ప్రధాన కార్యాలయం ఎవరు అంటే ఎక్కడుందంటే న్యూఢిల్లీ ఏదైతే ఉందో, న్యూఢిల్లీలో ఉందండి. నీతి ఆయోగ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందండి? న్యూఢిల్లీలో ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే, నీతి ఆయోగ్ యొక్క మొట్టమొదటి సీఈఓ ఎవరండి? అది మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేయండి. అదేవిధంగా బిట్ నెంబర్ 4 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇందిరాగాంధీ జాతీయ ఉద్యానవనము లేదా ORR అన్నామలై టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? అన్నామలై టైగర్ రిజర్వ్ అన్నా, ఇందిరాగాంధీ జాతీయ ఉద్యానవనం అన్నా ఒకటే. అది ఎక్కడుందంటే మన తమిళనాడు ఏదైతే ఉందో, తమిళనాడులో ఉందండి. దీని యొక్క సారాంశం కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ ఇందిరాగాంధీ జాతీయ ఉద్యానం, దీనికి అన్నామలై టైగర్ రిజర్వ్ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని దక్షిణ రాష్ట్రమైనటువంటి తమిళనాడులో ఉంది. ఈ రిజర్వ్ పశ్చిమ కనుమల్లో చాలా ఇంపార్టెంట్, పశ్చిమ కనుమలు వేస్తాయి. వెస్ట్రన్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో, వెస్ట్రన్ ఘాట్స్లో భాగంగా ప్రధానంగా దీంట్లో పులులు, ఏనుగులు మరియు అరుదైన వృక్షజాలు చాలా దీంట్లో ఉంటాయండి. జంతుజాలాలు కూడా ఉంటాయి. ఈ ప్రాంతంలో అత్యంత ఎత్తైనటువంటి శిఖరం ఏదంటే అన్నామలై. ఈ ప్రాంతంలో ఇందిరాగాంధీ జాతీయ ఉద్యానవనం ప్రాంతంలో అన్నామలై పార్కులో అత్యంత ఎత్తైన శిఖరం ఏది? అన్నామలై శిఖరం ఏదైతే ఉందో, అన్నామలై శిఖరము. అంతే. బిట్ అడిగింది ఒకటే, కానీ నువ్వు 100 రకాల ఇలాగ నేర్చుకోగలిగితే, ఏ అంశం కూడా ప్రతి అంశం నేర్చుకోగలిగితే నువ్వు పేపర్ పైన దాడి చేయగలుగుతావు. ఓకే అండి. అదేవిధంగా చూడండి, బిట్ నెంబర్ 5 కూడా మీరు ఒకసారి పరిశీలించండి.
ఎరవికులం జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉందని అడిగాడండి. మీ అందరు తెలిసిన అంశమే. కేరళ ఏదైతే ఉందో ఈ కేరళ రాష్ట్రంలో ఉంది. ఈ ఎరవికులం జాతీయ ఉద్యానం కేరళ రాష్ట్రంలో ఉంది. ఇడుక్కి ఇది కూడా ఎరవికులం అనే జాతీయ పార్క్ అనేది ఏ జిల్లాలో కేరళలో ఉందని అడిగితే ఇడుక్కి అనే జిల్లా ఏదైతే ఉందో అక్కడ పశ్చిమ కనుమ నేలలో ఇది నెలకొని ఉంది. ఈ పార్కులో అంతరించిపోతున్నటువంటి నీలగిరి తార్ను రక్షించేందుకు ముఖ్యమైనది. నీలగిరి తార్ అంతరించిపోతున్నటువంటి నీలగిరి తారు రక్షించేది అత్యంత ముఖ్యమైనది. ఇక్కడే దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరము అనాయిముడి ఉంది. ఇక్కడే దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏదండి? అనాయిముడి ఏదైతే ఉందో అనాయిముడి అండి ఉంది. ఇక్కడ ఒక రకమైనటువంటి పుష్ప నేలకొరింజి అనే 12 సంవత్సరాలకు ఒకసారి ఉద్భవిస్తుందండి. 12 సంవత్సరాలకు ఒకసారి ఇది మాత్రమే వికసిస్తుంది. నేలకొరింజి అనేటువంటి ఒక పుష్పం అనేది 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇది ఎక్కడుందంటే ఈ జాతీయ ఉద్యానవనంలోనే ఉందండి. ఓకే అండి. అదేవిధంగా బిట్ నెంబర్ 6 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. సైలెంట్ వ్యాలీ. ఈ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే ఇది కూడా కేరళలోనే ఉందండి. ఎరవికులం కూడా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే కేరళలోనే ఉంది. అండ్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ చాలా ఎగ్జామ్లో ప్రతిసారి అడుగుతున్నటువంటి బిట్ అండి. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్, చూడండి, వేర్ ఈజ్ ద సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ అని చాలా క్లారిటీగా అడుగుతున్నాడు. ఇలాంటి బిట్కి కూడా ఆన్సర్ మీకు ఏదైతే కేరళ ఏదైతే ఉందో కేరళ వ్యాలీ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కేరళలోని పాలక్కాడ్, ఈ కేరళలోని పాలక్కాడ్ అనే జిల్లాలో ఉంది. ఓకే అండి. ఎరవికులం మాత్రం ఇడుక్కి అనే జిల్లాలో ఉంది. ఈ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ మాత్రము పాలక్కాడ్ అనేటువంటి జిల్లాలో ఉంది. పాలక్కాడ్ అనే జిల్లాలో ఉంది. ఇది నీలగిరి పర్వతాల్లో ఒక భాగము. ఈ లోయకు ప్రశాంతమైనటువంటి వాతావరణము, అడవుల యొక్క నిశ్శబ్ద స్వభావము కారణంగా దీనికి ఆ పేరు సైలెంట్ వ్యాలీ అని పేరు రావడము జరిగింది. ఇక్కడ కూడా అంతరించిపోతున్న సింహపు తోక మకావ్ అనేటువంటి జీవించడానికి పరిస్థితి చెందినటువంటిది. ఓకే, సింహపు తోక మకావ్ అనేది ఒక ఇది అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి జంతువు అండి. ఓకే, ఈ విధంగా ప్రసిద్ధి చెందినటువంటిది. ఇది ఉష్ణమండల వర్ష అరణ్యాలకు ప్రసిద్ధి చెందింది. ఈ సైలెంట్ వ్యాలీ ఏదైతే ఉందో దేనికి ప్రసిద్ధి చెందిందంటే ఉష్ణమండల వర్ష అరణ్యాలకు సంబంధించి ప్రసిద్ధి చెందింది. రేపు ఇంకా ఇదే కాన్సెప్ట్ ఇదే బిట్లు అడగాలంటే ఈ రేంజ్లో అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ప్రతి అంశాన్ని కూడా క్లారిటీగా మీరు ముందుకు వెళ్తే ఆ బిట్ అయితే ఎలా వస్తుంది, దాంతోపాటు సరౌండింగ్ బిట్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే రేపు నీకు బిట్ ఆ ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడండి. చంద్రగుప్త మౌర్యుడు దక్షిణ భారతదేశానికి వెంట తీసుకెళ్ళినటువంటి సన్యాసి పేరు ఎవరు అని అడిగారు. చాలా ఇంపార్టెంట్. చంద్రగుప్త మౌర్యుడు అనేది మీ అందరూ తెలిసినటువంటి అంశమే. ఎస్టీ పరంగా అడుగుతున్నా. ఎస్టీ నుంచి ఒక 2 నుంచి 3 బిట్లు కవర్ చేస్తూ ఉన్నాడు. సో దాంట్లో భాగంగానే ఏన్షియంట్ టెస్ట్లో కూడా బిట్లు కవర్ చేస్తున్నాడు. చంద్రగుప్త మౌర్యుడు దక్షిణ భారతదేశానికి వెంట తీసుకెళ్ళినప్పుడు సన్యాసి ఎవరంటే మన భద్రబాహు ఎవరైతే ఉన్నారో భద్రబాహు అండి. భద్రబాహు ఒక ప్రసిద్ధమైనటువంటి జైన సన్యాసి. ఈ భద్రబాహు ఎవరంటే ప్రసిద్ధమైనటువంటి ఒక జైన సన్యాసి ఎవరైతే ఉన్నారో జైన సన్యాసి అండి. చంద్రగుప్త మౌర్యుడు తన పాలనను చివరి రోజుల్లో జైన మతం సేకరించాడు. చంద్రగుప్త మౌర్య తన చివరి రోజుల్లో ఏ మతాన్ని సేకరించాడంటే జైన మతాన్ని సేకరిస్తాడు. ఆయన భద్రబాహు వెంట దక్షిణ భారతదేశంలోని శ్రావణ బెలగోళం, ఈ శ్రావణ బెలగోళం ఎక్కడ ఉంటుందని అడిగాడండి. కర్ణాటక రాష్ట్రం మన ఏదైతే ఉందో ఆ కర్ణాటక రాష్ట్రంలో ఈ శ్రావణ బెలగోళం అనేది మీకు ఉంటుంది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం తీసుకెళ్లారు. మౌర్యుడు చంద్రగుప్త మౌర్యుడు సన్యాసం సేకరించి సల్లేఖన వస్త్రము ద్వారా ప్రాణాలు త్యజించాడు. సల్లేఖన వస్త్రం అంటే ఉపవాసం, ఏమి తినకుండా అలా పస్తులుంటూ మరణించడం. ఈ సంఘటన జైన మతం యొక్క ముఖ్యమైన చారిత్రాత్మక అంశాల్లో ఒకటిగా ఈ సల్లేఖన వస్త్రం అనేది చాలా ప్రసిద్ధి చెందింది. ఓకే అండి. అదేవిధంగా చూస్తున్నాండి. బిట్ నెంబర్ 8 కూడా ఒకసారి పరిశీలించండి. ఈ జూనాగఢ్ శాసనం ఏదైతే ఉందో ఎవరితో సంబంధం కలిగి ఉంది అని చాలా క్లారిటీగా అడుగుతున్నాడు. జూనాగఢ్ శాసనం. ఈ రుద్రదాముడు ఎవడైతే మనకు ఉన్నారో ఈ రుద్రదామునుడు
రుద్రదామనుడు ఎవడైతే ఉన్నాడో ఈ రుద్రదామనుడికి సంబంధించింది ఈ జోనాగఢ్ శిలాశాసనం అనేది గుజరాత్లోని జోనాగఢ్ వద్ద. అంతే జోనాగఢ్ అనే ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉన్నలాగా ఈ గుజరాత్ ఏదైతే ఉందో ఈ గుజరాత్ అనే ప్రాంతంలో ఉన్నవాగా. ఇది పశ్చిమ క్షేత్ర పాలకుడైనటువంటి రుద్రదామనుడికి గురించి తెలుపుతుంది. అంటే క్రీస్తు శకం 150 సంవత్సరంకు సంబంధించి రుద్రదాముడి కోసము ఏ శాసనం చెప్తుంది? ఈ జోనాగఢ్ శాసనం ఏదైతే ఉందో ఈ జోనాగఢ్ శాసనం చెప్తుంది. ఈ శాసనం సంస్కృత భాషలో రాయబడినట్టు మొట్టమొదటి ప్రధాన శాసనము ఈ శాసనం. అంతే జోనాగఢ్ శాసనము సంస్కృత భాషలో రాసినట్టు మొట్టమొదటి ప్రధానమైన శాసనం ఏదంటే జోనాగఢ్ శాసనము. ఇది సుదర్శన సరస్సు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సుదర్శన సరస్సు యొక్క మరామత్తుల చరిత్రను వివరిస్తుంది. ఈ జోనాగఢ్ శాసనం ఏదైతే ఉందో ఈ సుదర్శన సరస్సు అనే ఒక తటాకం ఉంటుంది. దీని యొక్క మరామతుల కోసం వివరిస్తున్నటువంటి శాసనం ఏదంటే ఈ జోనాగఢ్ శాసనము. ఈ జోనాగఢ్ శాసనం అనేది ఎవరి కోసం అంటే రుద్రదాముడు ఎవడైతే ఉన్నాడో ఈ రుద్రదామునుడి కోసము వివరిస్తూ ఉంది. ఈ శాసనంలో చంద్రగుప్త మౌర్యుడు మరియు అశోకుని గురించి కూడా ప్రస్తావన ఉంది. ఈ శాసనంలో అంతే శాసనంలో జోనాగఢ్ శాసనంలో మన జోనాగఢ్ శాసనం ఏదైతే ఉందో చంద్రగుప్త మౌర్యుడు మరియు అశోకుని కోసం కూడా ప్రస్తావన ఉంది. క్రీస్తు శకము 150 అని చెప్పారు కదండి. అంత పూర్వం ఉన్నటువంటి శాసనమే మన జోనాగఢ్ శాసనము. ఈ జోనాగఢ్ శాసనం కోసం ఎవరి కోసం అంటే రుద్రదాముడు ఎవరైతే ఉన్నాడో ఆయన. ఈ జోనాగఢ్ అనే ప్రాంతం ఎక్కడుంది అంటే మనకి గుజరాత్ ఏదైతే ఉందో గుజరాత్ అనే ప్రాంతంలో ఉంది. సో నెక్స్ట్ బిట్ చూడండి. ఈ కింది వాటిలో హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వర్ ద కనిష్క సమకాలికులమ్మ కనిష్కుని యొక్క సమకాలికులు ఎవరు అని చాలా క్లారిటీగా పెట్టాడు ఇక్కడ చూడండి. ఈ కింది వారిలో కనిష్కుని యొక్క సమకాలికులు క్యాంటెంపరీస్ ఆఫ్ ద కనిష్కాస్. ఓకే అండి. కనిష్కుడు సమకాలికులు ఎవరు అంటే నాగార్జునుడు, అశ్వఘోష, వసుమిత్ర. ఈ బి ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్. దీని సారాంశం కూడా మీరు ఒకసారి పరిశీలించండి. కనిష్కుడు కుషాణ సామ్రాజ్యాన్ని పాలించినట్టు గొప్ప చక్రవర్తి. ఈ కనిష్కుడు ఎవరైతే ఉన్నారో ఈ కుషాణ సామ్రాజ్యాన్ని పాలించినటువంటి ఒక గొప్ప చక్రవర్తి ఎవడైతే ఈ కనిష్కుడు. ఓకే అండి. ఈ నాగార్జునుడు అతని ఆస్థానంలో గొప్ప బౌద్ధ మతవేత్త. మన ఆచార్య నాగార్జునుడు ఎవరైతే ఉన్నారో అతని ఆస్థానంలో గొప్ప బౌద్ధ తత్వవేత్త ఎవరు అంటే మన నాగార్జునుడు. అదేవిధంగా అశ్వఘోషుడు ఎవడైతే ఉన్నాడో ప్రముఖ బౌద్ధ కవి. అశ్వఘోషుడు ఎవడైతే ఉన్నాడో ప్రముఖ బౌద్ధ కవి మరియు నాటక రచయిత అశ్వఘోషుడు. అదేవిధంగా వసుమిత్రుడు ఎవడైతే ఉన్నాడో వసుమిత్రుడు అనేవాడు బౌద్ధ పండితుడు మరియు 4వ బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఈ వసుమిత్రుడు. అందుకే కనిష్కుని యొక్క కాలం బౌద్ధ మతం మరియు కళల అభివృద్ధికి బాగా ప్రాముఖ్యం చెందింది. కాబట్టి కనిష్కుడికి సమకాలికులు ఎవరంటే నాగార్జునుడు, అశ్వఘోషుడు, వసుమిత్రుడు ఎవడైతే ఉన్నాడో ఈ ముగ్గురు మన కనిష్కుడికి సమకాలికులు అంటే అతని యొక్క కాలంలో ఉన్నవాళ్ళు. ఓకే అండి. ఇది బిట్ నెంబర్ ఎంత అండి 9. అండ్ బిట్ నెంబర్ 10 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. చాలా ఇంపార్టెంట్. భారతదేశ చరిత్రలో ప్రతి ఎగ్జామ్లో కూడా కవర్ చేస్తున్నటువంటి బిట్టు. ఓకే అండి. మన అలెగ్జాండర్ ఎవరైతే ఉన్నారో అలెగ్జాండర్ మరియు పోరస్ అంటే పురుషోత్తముడు. అలెగ్జాండర్ మరియు పోరస్ అంటే పురుషోత్తముడి మధ్య జరిగినటువంటి యుద్ధం ఏ ప్రదేశంలో జరిగింది అని అడిగాను చాలా క్లారిటీగా. ఐడాస్పాస్ ఏదైతే ఉందో ఇదిగో చూడండి. ఐడాస్పాస్ ఏదైతే ఉందో అక్కడ జరిగిందండి. ఈ యుద్ధం కూడా క్రీస్తు శకము 326లో జరుగుతుంది. చాలా పురుషోత్తముడు సైన్యం అసలు లేనిది ఎలాగో ఓడిపోతామని తెలిసిన తన ప్రాణాలను తెగించి అలెగ్జాండర్తో పోరాడినటువంటి అంత ఘనత ఆయన సాధించాడు. కాబట్టి ఈరోజు ఆ యుద్ధం అనేది భారతదేశ చరిత్రలో ప్రతి ఎగ్జామ్లో కూడా అడిగేటువంటి సందర్భంలో వస్తున్నటువంటి ఎగ్జామ్. కాబట్టి మీరు దీన్ని ఐడాస్పాస్లో జరుగుతుంది. క్రీస్తు శకం 326 ఏదైతే ఉందో దాంట్లో దీనికి ఐడాస్పాస్ యుద్ధం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది జేలం నది ఒడ్డున ఉంది. ఈ ఐడాస్పాస్ అనేది ఏ నది ఒడ్డున ఉందంటే ఈ జేలం నది ఏదైతే ఉందో ఈ జేలం నది ఒడ్డున ఉంది. అలెగ్జాండర్ మాసిడోనియాకు పాలకుడు. ఈ అలెగ్జాండర్ ఎవడంటే ఈ మాసిడోనియా అనే ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి పాలకుడు అలెగ్జాండర్.
అలెగ్జాండర్కి భారతదేశం పైన దండెత్తి రమ్మడానికి కారకుడు ఒకడు ఉన్నాడు. అది మీరు కామెంట్లో చేయాలి. అదే భారతదేశం యొక్క మొదటి ద్రోహి. భారతదేశం యొక్క మొదటి ద్రోహి ఎవడంటే అలెగ్జాండర్ తెప్పించినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన చూడండి, అది కామెంట్లో పెట్టండి. అలెగ్జాండర్ యొక్క మాసిడోనియా ప్రాంతానికి పాలకుడు పోరాస్. ఈ పోరాస్ పురుషోత్తముడు పంజాబ్లోని ఒక రాజు. ఈ యుద్ధంలో పోరాస్ ఓడిపోయినప్పటికీ, ఈ పురుషోత్తముడు అనేవాడు ఓడిపోయినప్పటికీ అతని ధైర్య సాహసాలకు మెచ్చి అలెగ్జాండర్ అతనికి తన రాజ్యాన్ని తిరిగి ఇవ్వడం జరిగింది. ఈ యుద్ధం అలెగ్జాండర్ భారతదేశంలో ఆపరేషన్లను ముగించుకొని దారితీసింది. ఆపరేషన్లను ముగించడానికి దారితీసింది. ఏదంటే మన ఐడస్పస్ యుద్ధం ఏదైతే ఉందో, ఈ ఐడస్పస్ యుద్ధమే. ఇక్కడతో అలెగ్జాండర్ తిరిగి వెళ్తూ మార్గ మధ్యంలోనే చనిపోవడం జరుగుతుంది. దీని యొక్క క్లాస్ మొత్తం కూడా మనకు ఆఫ్లైన్లో ఈ కంటెంట్ ఏదైతే ఉందో కంటెంట్ అందిస్తూ ఉంటాం. ఇది ఎగ్జామ్ పాయింట్ కాబట్టి మీకు అన్ని అంశాలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం, దానికైతే చింతిస్తూ ఉన్నాం. సో చూడండి, క్వశ్చన్ నెంబర్ 11 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇంకేమి ఇచ్చారో చూడండి. ఏ మౌర్య రాజు అమిత్రగాథ అనే బిరుదు కలిగి ఉన్నాడు? ఏ మౌర్య రాజు అమిత్రగాథ అనే బిరుదు కలిగి ఉన్నాడు? ఎవడంటే మీకు బింబిసారా ఎవరైతే ఉన్నాడో, ఈ బింబిసారా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అమిత్రగాథ. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రతి ఎగ్జామ్ పాయింట్లో కూడా కనిపిస్తున్నటువంటి బిట్ అండి. అమిత్రగాథ అనే బిరుదు మౌర్య చక్రవర్తి బిరుదు బింబిసారుడికి ఉంది. అమిత్రగాథ అనే పదానికి శత్రువులను సంహరించేవాడు. అమిత్రగాథ అంటే శత్రువులను సంహరించేటువంటి వాడు ఎవడంటే మన బింబిసారుడు. కాబట్టి ఆయనకి అది అర్థము. బింబిసారుడు తన చంద్రగుప్త మౌర్యుని కుమారుడు మరియు అశోకుని యొక్క తండ్రి. ఆయన దక్షిణ భారతదేశంలో మౌర్య సామ్రాజ్యాన్ని విస్తరించాడు. బింబిసారుడికి గ్రీకులతో మంచి సంబంధాలు ఉండేవి. ముఖ్యంగా సిరియా రాజు ఆంటియోకాస్తో మంచి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అదేవిధంగా బిట్ నెంబర్ 12 కూడా ఒకసారి పరిశీలించండి. ప్రతి బిట్ కూడా 100% ఎక్స్పైర్డ్ బిట్టే. ప్రతి ఎగ్జామ్ పాయింట్లో కనిపించేటువంటి బిట్లను తీసుకొచ్చే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 2025 వరకు కూడా అప్డేటెడ్ వెర్షన్లో ప్రతి ఎగ్జామ్లో కనిపించే బిట్లే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఆ బిట్ దాని యొక్క కంటెంట్ కూడా మీకు వెనకపడడం జరుగుతుంది. చూడండి, మౌర్య వంశంలో కళింగ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది అని చాలా క్లారిటీగా అడిగాడు. మనకు 261 BC ఏదైతే ఉందో, 261 BC ఏదైతే ఉందో ఆ BCలో జరిగింది. చూడండి, ఈ కళింగ యుద్ధము క్రీస్తుపూర్వం 261లో జరిగింది. ఈ యుద్ధంతో అశోక చక్రవర్తి పాలనలోకి రావడం జరిగింది. అంటే ఈ కళింగ యుద్ధం తర్వాత మన అశోకుడు ఎవరైతే ఉన్నారో ఆయన తన ఇంకా యుద్ధాలకి ఫుల్ స్టాప్ పెట్టి పరిపాలన భాగంలోకి వచ్చి ప్రజలకి రోడ్లు నిర్మించడము, దాని చుట్టూ రహదారులు వేయడము, ఆయన చెట్లు నాటడము, బావులతో పెంచడం, ప్రజలకు కావాల్సినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో చేశారు. ఏ యుద్ధం తర్వాత అంటే మన 261 కళింగ యుద్ధం తర్వాత. ఈ కళింగ రాజ్యం ప్రస్తుతం ఎక్కడుంది అంటే ఈ ఒడిస్సా రాష్ట్రం ఏదైతే ఉందో, ఈ ఒడిస్సా రాష్ట్రంలో ఈ కళింగ అనే ప్రాంతం ఉంది. ఇది మౌర్య సామ్రాజ్యం యొక్క దండెత్తి వచ్చింది. ఈ యుద్ధంలో జరిగినటువంటి భయంకరమైనటువంటి రక్తపాతం అశోకుని మనసుని యొక్క మార్చివేసింది. ఈ యుద్ధంతో బౌద్ధ మతాన్ని సేకరించి తన కొడుకు కుమార్తెను కూడా శ్రీలంకకి బౌద్ధ మతం యొక్క ప్రచారకర్తలుగా పంపించినటువంటి యుద్ధం. ఓకే అండి, ఈ యుద్ధం తర్వాత తన మనసు మొత్తం మార్చుకొని అశోకుడు బౌద్ధ మతాన్ని సేకరించి మరి తన ధర్మాన్ని పాటించడంను ప్రారంభించినటువంటి యుద్ధమే ఇది కళింగ యుద్ధము. 261 BCలో జరిగింది. ఈ కళింగ అనే ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉందంటే ఒడిస్సా రాష్ట్రం మన ఏదైతే ఉందో ఈ ఒడిస్సా రాష్ట్రంలో ఉంది. అశోకుని యొక్క బౌద్ధ మతాన్ని సేకరించడానికి కారణమైనటువంటి యుద్ధం ఏదని అడిగితే 261 కళింగ యుద్ధం ఏదైతే ఉందో కళింగ యుద్ధం అండి. అదేవిధంగా చూస్తానండి, బిట్ నెంబర్ 13 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ సెల్యూకస్ నికేటర్ను ఓడించింది ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ కూడా ఎగ్జామ్ పాయింట్ వెర్షన్లో అప్డేట్ వెర్షన్లో వెళ్తూ ఉన్నాం.
అండ్ దాని యొక్క సమాచారం ఈ బిట్ మీద ఇంకేమైనా బిట్ అడిగే అవకాశం ఉన్నా వెనక్కి కూడా పెడుతున్నాం. సెల్యూకస్ నికేటర్ని ఓడించింది ఎవరైతే చంద్రగుప్త మౌర్యుడు ఎవరైతే ఉన్నారో ఈ చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకస్ నికేటర్ను ఓడించిన ఘనత చంద్రగుప్త మౌర్యుడిది. ఈ సెల్యూకస్ నికేటర్ అనేవాడు అలెగ్జాండర్ యొక్క సేనాధిపతి. ఈ చంద్రగుప్త మౌర్యుడు క్రీస్తు శకం 305లో సెల్యూకస్ నికేటర్ను ఓడించాడు. ఈ సెల్యూకస్ నికేటర్ ఎవడంటే అలెగ్జాండర్ యొక్క సేనాధిపతి. అటువంటి సేనాధిపతిని ఓడించినట్టు ఘనత మన చంద్రగుప్త మౌర్యుడిది. క్రీస్తు పూర్వము, క్రీస్తు సగం కాదమ్మా, క్రీస్తు పూర్వము. క్రీస్తు సగంకి క్రీస్తు పూర్వంకి చాలా చాలా తేడా ఉంది. ఓకే అండి. అయితే క్రీస్తు పూర్వం 305వ సంవత్సరం సెల్యూకస్ నికేటర్ను ఓడించాడు. ఈ ఓటమి తర్వాత వారి మధ్య ఒక శాంతి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారము సెల్యూకస్ నికేటర్ తన భూభాగంలో కొంత భాగాన్ని చంద్రగుప్త మౌర్యుడికి ఇవ్వడం జరిగింది. చంద్రగుప్త మౌర్యుడు కూడా 500 ఏనుగుల వరకు సెల్యూకస్ నికేటర్కి ఇచ్చిన తర్వాత ఇచ్చి తన మైత్రి ఏదైతే ఉందో, స్నేహబంధం ఏదైతే ఉందో, ఈ స్నేహబంధాన్ని ఏర్పరచుకున్నటువంటి సందర్భం. ఓకే అండి. ఈ యుద్ధం తర్వాత నెక్స్ట్ అండి బిట్ నెంబర్ 14 కూడా ఒకసారి పరిశీలించండి. ఈ కింది వాటిలో అత్యంత పురాతనమైనటువంటి రాజ్యవంశం ఏదైతే ఉందో అని అడిగాడండి. భారతదేశ చరిత్రలో అత్యంత పురాతనమైనటువంటి రాజ్యవంశం ఏది అని చాలా గట్టిగా అడుగుతున్నాడు. మన మౌర్య సామ్రాజ్యం ఏదైతే ఉందో, మన మౌర్య సామ్రాజ్యం యొక్క ఆన్సర్ అండి. ఇచ్చిన ఎంపికల్లో మౌర్య వంశం అనేది అత్యంత పురాతనమైనది. ఈ మౌర్య సామ్రాజ్యం అనేది క్రీస్తు పూర్వం 322వ సంవత్సరంలో స్థాపించబడింది ఈ మౌర్య సామ్రాజ్యం. ఓకే అండి. ఈ కుషాణ రాజవంశం క్రీస్తు శకం 30లో స్థాపించబడింది. ఈ కుషాణ సామ్రాజ్యం కూడా ఎప్పుడు స్థాపించబడిందంటే క్రీస్తు శకం 30లో స్థాపించబడింది. క్రీస్తు శకం 30లో. గుప్త రాజవంశము క్రీస్తు శకం 320లో స్థాపించబడింది గుప్త సామ్రాజ్యము. అండ్ కాలక్రమం ప్రకారము మౌర్యులు ముందు, తర్వాత కుషాన్లు, తర్వాత గుప్తులు. అంతే. భారతదేశంలో అత్యంత పురాతనమైన వంశం ఏదంటే ఈ మౌర్య సామ్రాజ్యం. చూడండి, ఇది క్రీస్తు శకంలో ఉన్నాయి. అంతే. క్రీస్తు పూర్వంకి క్రీస్తు శకం కల డిఫరెన్స్ చూడండి. క్రీస్తు పూర్వం అంటే 300, 299, 298 ఇలా వెళ్తుంది. కానీ క్రీస్తు శకంలో ఎలా వెళ్తుందంటే, క్రీస్తు శకంలో అంటే 300, 301, 302, 303 అని ఎలా వెళ్తుంది. అంతే. ఎక్కువ నుంచి తక్కువకుంటూ వచ్చేది మనకి ఏదంటే క్రీస్తు పూర్వము, తక్కువ నుంచి ఎక్కువకి వెళ్ళేది ఏదంటే క్రీస్తు శకం. మనం ఇప్పుడు క్రీస్తు శకంలో ఉన్నాం. ఓకే అండి. దానికి గల డిఫరెన్స్ కూడా మీకు ఆఫ్లైన్లో చాలా క్లారిటీగా మన ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో ప్రతి అంశాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో గమనిస్తూ ఉండండి. అదేవిధంగా చూడండి బిట్ నెంబర్ 15 కూడా ఒకసారి పరిశీలించండి. పెరియార్ జాతీయ ఉద్యానవనము ఏ రాష్ట్రంలో ఉంది? అంతే. మీకు ఇప్పుడు చూస్తున్నారు జాతీయ ఉద్యానవనం మీద 3 బిట్లు ఎందుకు ఇచ్చామంటే 100% ఈ టాపిక్ నుంచి బిట్ వస్తుంది. 1 ఆ 2 బిట్లు కంపల్సరీగా వస్తున్నాయి కాబట్టి దీనికి ఎంత పేరు ఇచ్చారు కాబట్టి ఉద్యానవనాలు, జాతీయ ఉద్యానవనాలు అని ఒక అంశాన్ని చాలా క్లారిటీకి ఇచ్చారు జాగ్రత్త. దానిపైన బిట్లు అడుగుతున్నాయి. దీన్ని కూడా మీరు చేయాలి. పెరియార్ జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉందంటే మన కేరళ రాష్ట్రం ఏదైతే ఉందో, కేరళలో ఉందండి. పెరియార్ జాతీయ ఉద్యానవనం మరియు వన్యప్రాణుల అభయ అరణ్యం ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగితే కేరళలో ఉంది. ఇది కూడా ఇడుక్కి మరియు పతనంతిట్ట జిల్లాల మధ్య విస్తరించి ఉంది. ఈ పులులు మరియు ఏనుగులకు ప్రసిద్ధి చెందినటువంటి టైగర్ రిజర్వ్ అండి ఇది. ఈ పెరియార్ నది అనేది ఎక్కడ నుండే ప్రవహిస్తుంది. పెరియార్ అనే ఒక రివర్ కూడా ఉందండి. పెరియార్ అనే రివర్ కూడా ఎక్కడ ప్రవేశిస్తుందంటే మన పెరియార్ జాతీయ ఉద్యానవనం నుంచే ప్రారంభమవుతుంది. పెరియార్ ఉద్యానవనమే కాదండి, పెరియార్ అనే ఒక నది కూడా ఉంది. అది కూడా కేరళలో ఉంది. ఈ పెరియార్ జాతీయ పార్క్ నుంచే ప్రారంభమవుతున్నటువంటిది పెరియార్ నది ఏదైతే ఉందో ఈ పెరియార్ నది. ఈ ప్రాంతం పశ్చిమ కనుమల్లోని జీవ వైవిధ్యానికి, బయోడైవర్సిటీ ఏదైతే ఉందో బాగా ముఖ్యమైనది. ఇది మీకు బిట్ నెంబర్ 15 అండి. బిట్ నెంబర్ 16 కూడా చూడండి మిత్రమా. నేను ఇక్కడ మీకు చెప్తుంది ఒకటే బిట్ చెప్తున్నా. ఆస్ట్రేలియా యొక్క రాజధాని మాత్రమే అడుగుతున్నా. కానీ మీ భారతదేశం ప్రపంచంలో ప్రస్తుతం మనకి ఐక్యరాజ్య సమితి ప్రకారం 193 దేశాలు ఉన్నాయి.
ఆ 193 దేశాల యొక్క ఇంపార్టెంట్ దేశాలు అట్లీస్ట్ ఒక 50-60 దేశాల యొక్క రాజధానులైనా నువ్వు నేర్చుకోగలగాలి. సో ఆస్ట్రేలియా యొక్క రాజధాని ఏది అంటే మీకు తెలిసిందే కాన్బెర్రా ఏదైతే ఉందో, ఈ కాన్బెర్రా ఏ బెర్రా అండి, ఈ కాన్బెర్రా ఏదైతే ఉందో కాన్బెర్రా ఆస్ట్రేలియా యొక్క రాజధాని నగరం కాన్బెర్రా. ఇది సిడ్నీ మరియు మెల్బోర్న్లో అత్యంత పెద్ద నగరాలు, కానీ అవి రాజధానులు కావు. ఆస్ట్రేలియాలో సిడ్నీ అండ్ మెల్బోర్న్ అనే నగరాలు కూడా ఉన్నాయి, కానీ చాలా పెద్ద పెద్ద నగరాలే, కానీ ఆస్ట్రేలియా యొక్క రాజధాని మాత్రం కావు అవి. మన కాన్బెర్రా ఏదైతే ఉందో ఇది ఆస్ట్రేలియా యొక్క రాజధాని. ఈ కాన్బెర్రా ఆస్ట్రేలియా రాజధాని భూభాగంలో ఉంది. ఈ కాన్బెర్రా అనేది ఆస్ట్రేలియా రాజధాని భూభాగంలో ఉంది. దీన్ని 1908లో కొత్త రాజధానిగా ఎంపిక చేశారు. చాలా ఇంపార్టెంట్ చూడండి. ఈ కాన్బెర్రాని ఏ సంవత్సరంలో కొత్త రాజధానిగా ఎంపిక చేశారంటే 1908 సంవత్సరం ఏదైతే ఉందో 1908 సంవత్సరంలో. నెక్స్ట్ ఇది ఆస్ట్రేలియా యొక్క రాజకీయ మరియు పాలనా కేంద్రం ఏదంటే ఈ కాన్బెర్రా ఏదైతే ఉందో కాన్బెర్రా. ఇంకా చెప్పుకుంటూ పోతే మన ఇంగ్లాండ్ వాళ్ళు కూడా ఈ ఆస్ట్రేలియాని కూడా ఉన్నారో ఆయన. బిట్ నెంబర్ 80 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి? 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఏదైతే ఉందో, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఏదైతే ఉందో దాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఒకసారి చూడండి దీని సారాంశం కూడా. ప్రస్తుతం భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలు ఉండేవి. ఈ జమ్మూ కాశ్మీర్ అనేది రాష్ట్ర హోదాను కోల్పోయి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చినటువంటి ఘనత. సో రాష్ట్ర హోదాను కోల్పోయి కేంద్రపాలిత ప్రాంతాలుగా మారింది. ప్రస్తుతం భారతదేశంలో 8 కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సంఖ్య చారిత్రాత్మక మరియు రాజకీయ నిర్ణయాల కారణంగా మారుతూ ఉంటుంది. ఈ విభజన పరిపాలన సౌలభ్యం కోసము చేయబడుతుంది. రాష్ట్రాల యొక్క విభజనని దేనికోసం చేస్తారంటే పరిపాలన సౌలభ్యం కోసం అనే పదం కోసం మాత్రమే చేస్తారు. పరిపాలన సౌలభ్యం కోసం అనే పదాన్ని మీరు మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 19 కూడా ఒకసారి పరిశీలించండి. ఏమడిగాడు? విస్తీర్ణ పరంగా భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏది? విస్తీర్ణ పరంగా అన్నాడు. ఒకవేళ మీకు జనాభా పరంగా అంటే అతిపెద్ద రాష్ట్రం ఏదంటే యూపీ. జనాభా పరంగా అడుగుంటే అతిపెద్ద రాష్ట్రం ఏదంటే యూపీ. జనాభా పరంగా అతి చిన్న రాష్ట్రం ఏదంటే సిక్కిం ఏదైతే ఉందో సిక్కిం. జనాభా పరంగా అడుగుతాయి, కానీ మీకేమన్నాడు? విస్తీర్ణ పరంగా ఏరియా పరంగా మీకు అతిపెద్ద రాష్ట్రం ఏదండి? మధ్యప్రదేశ్ ఏదైతే ఉందో మన మధ్యప్రదేశ్. ఏరియా పరంగా అతి చిన్న రాష్ట్రం ఏదంటే గోవా ఏదైతే ఉందో మన గోవా ఏదైతే ఉందో గోవా అండి. బిట్ చూడండి, ఒక్కదానికి నువ్వు 10 రకాలు నేర్చుకోగలగాలి మిత్రమా. ఇంకా కొద్ది కానిస్టేబుల్ రేంజ్కి ఇంకా కొద్దిగా వెళ్ళాలనుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి విస్తీర్ణ పరంగా మొదటి 4 రాష్ట్రాలని అమర్చండి, లేకపోతే విస్తీర్ణ పరంగా చిన్న రాష్ట్రాల నుంచి పెద్ద రాష్ట్రాలకు అమర్చండి అని అడుగుతాడు. లేదంటే జనాభా పరంగా మొదటి 4 రాష్ట్రాలు అమర్చండి, 3 రాష్ట్రాలను అమర్చండి, తక్కువ జనాభా నుంచి ఎక్కువ జనాభాకి కింద నుంచి పైకి అమర్చండి అనే బిట్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నువ్వు క్లారిటీగా ప్రతి అంశం నేర్చుకోగలిగితే నువ్వు రేపు 100% సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంది. చూడండి ఇక్కడ విస్తీర్ణ పరంగా చూడండి. విస్తీర్ణ పరంగా భారతదేశం అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్. విస్తీర్ణ పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏదంటే రాజస్థాన్ అండి. 2వ ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉంది. ఇప్పుడు 2వ ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉందండి. విస్తీర్ణ పరంగా రెండవ స్థానం ఏదైతే ఉందో మధ్యప్రదేశ్, మొదటి స్థానం ఏదైతే రాజస్థాను. అండ్ జనాభా పరంగా చూసుకుంటే మీకు ఇప్పుడే చెప్పాను యూపీ. తక్కువ ఏదైతే సిక్కిం ఏదైతే ఉందో జనాభా పరంగా అయితే సిక్కిము. విస్తీర్ణ పరంగా తక్కువ రాష్ట్రం అయితే మాత్రము గోవా ఏదైతే ఉందో గోవా. విస్తీర్ణ పరంగా అతిపెద్ద రాష్ట్రము రాజస్థాను, 2వ స్థానంలో ఉన్నది ఏదంటే మధ్యప్రదేశ్. ఈ అంశం గుర్తుపెట్టుకోవాలి. ఈ అంశం ఏదైతే ఉందో ఈ అంశం గుర్తుపెట్టుకోవాలండి. చూడండి ఇక్కడ ఇచ్చారు చూడండి. దీని విస్తీర్ణం సుమారుగా 3,42,239 చదరపు కిలోమీటర్లు. ఈ రాజస్థాన్లోని థార్ ఎడారి కూడా ఉంది. థార్ ఎడారి ఎక్కడ ఉంది? రాజస్థాన్లో ఉంది. థార్ ఎడారి ఎక్కడ ఉందండి? రాజస్థాన్లో ఉంది. భారతదేశంలో అతిపెద్ద ఎడారి ఏది? థార్ ఎడారి. ఓకేని.
భాగాన్ని కలిగి ఉంది. విస్తీర్ణ పరంగా మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్రలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. చెప్తున్నారు కదండి, మొదటిదేమో రాజస్థాను, రెండో స్థానంలో ఏమో మధ్యప్రదేశ్, మూడో స్థానంలో ఏమో మీకు మహారాష్ట్ర ఏదైతే ఉందో ఈ 3 స్థానాలు కూడా మీరు మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. రాజస్థాను, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఏదైతే ఉన్నాయో ఈ 3 రాష్ట్రాలు వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది మీకు బిట్ నెంబర్ ఏదైతే ఉందో 19 అండి. బిట్ నెంబర్ 20 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ప్రపంచంలోని అతిపెద్ద మహాసముద్రం ఏది? ప్రపంచంలోని అత్యంత లోతైన సముద్రం ఏది అన్న మీకు 2 కూడా పసిఫిక్ మహాసముద్రం ఏదైతే ఉందో మన పసిఫిక్ మహాసముద్రం. దీని యొక్క సారాంశం కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ప్రపంచంలోని అత్యంత పెద్ద మరియు లోతైనటువంటి మహాసముద్రము పసిఫిక్ మహాసముద్రం ఏదైతే ఉందో పసిఫిక్ మహాసముద్రము. ఓకే, శాంతియుత సముద్రం అని కూడా దీన్ని పిలుస్తారు. పసిఫిక్ మహాసముద్రాన్ని శాంతియుత మహాసముద్రం అని కూడా పిలుస్తారు. పసిఫిక్ సముద్రం ప్రపంచ ఉపరితలంలో 3/1 కంటే ఎక్కువ భూభాగం విస్తరించి ఉంది. 3/1 ఎక్కువ భూమి ఆక్రమించినటువంటి సముద్రం మీద పసిఫిక్ మహాసముద్రం. దీనిలో అతి లోతైన ప్రాంతము ఛాలెంజర్ డీప్. పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత లోతైనటువంటి ప్రాంతం ఏది అని మనకి రేపు క్వశ్చన్ అడిగితే ఈ మన ఛాలెంజర్ డీప్ ఏదైతే ఉందో ఈ ఛాలెంజర్ డీప్ అండ్ మెరియానా ట్రెంచ్ ఛాలెంజర్ డీప్ అండ్ మెరియానా ట్రెంచ్లో ఉంటుందండి. ఓకే, అదేవిధంగా దీని తర్వాత అట్లాంటిక్ మహాసముద్రము అతి పెద్దదిగా ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రం తర్వాత 2వ స్థానంలో ఉన్నటువంటి సముద్రం ఏదంటే అట్లాంటిక్ మహాసముద్రం ఏదైతే ఉందో అట్లాంటిక్ మహాసముద్రం కూడా మీరు మైండ్లో పిక్ చేసుకొని రావాలి. ఓకే, అదేవిధంగా చూడండి మన టీఆర్మీలో ఫస్ట్ పార్ట్లో 20 ఏమో జీకే, అదేవిధంగా సెకండ్ పార్ట్లో ఏమో జిఎస్ జనరల్ సైన్స్ 15 బిట్స్ ఉంటాయి. అదేవిధంగా థర్డ్ పార్ట్లో మీకు అర్థమెటిక్ ఏదైతే ఉందో 15 బిట్స్ ఉంటాయి. టోటల్గా 50 బిట్లు ఇంటూ 2 అంతే మీకు 100 మార్క్స్ అండి. ఓకే అండి, ఇది మీకు పార్ట్ నెంబర్ అయిందండి. పార్ట్ నెంబర్ 2 కూడా చూడండి. దీంట్లో పార్ట్ నెంబర్ 2 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. జన్యుశాస్త్ర పితామహుడుగా ఎవరు ప్రసిద్ధి చెందారు? జన్యుశాస్త్ర పితామహుడుగా ఎవరు ప్రసిద్ధి చెందారు? హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ద జెనెటిక్స్? తెలుగుకి ఇంగ్లీష్ మన తెలుగు వస్తే మీకు ఇంగ్లీష్ పైన జస్ట్ చూసుకుంటే మన కంట్రోల్లో ఉంటుందండి. కాబట్టి చూడండి, జన్యుశాస్త్ర పితామహుడుగా గెగర్ మెండల్ ఎవరైతే ఉన్నారో ఆయనండి ఫాదర్ ఆఫ్ ద జెనెటిక్స్ అని గెగర్ మెండల్ని అంటారు. ఈ బిట్ మైండ్లో ఫిక్స్ అయిపోయి నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతున్నాడు. అండ్ ఈయన ఆస్ట్రియన్ వృక్ష శాస్త్రజ్ఞుడు మరియు సన్యాసి కూడా. బఠానీ మొక్కలపైన పరిశోధనల తర్వాత వారసత్వ నియమాలను కనుగొన్నాడు. ఏ మొక్క పైన అంటే బఠానీ మొక్కలపైన పరిశోధనల ద్వారా వారసత్వ నియమాలను పాటించాడు. ఎవడంటే గెగర్ మెండల్ ఎవరైతే ఉన్నారో ఆయన బఠానీ మొక్కలపైన అండ్ జన్యువుల గురించి అండ్ లక్షణాలు ఎలా తరాల నుండి తరాలకు వెళ్తాయో ఆయన వివరించారు. ఆయన పని ఆధునిక జన్యు శాస్త్రానికి పునాది వేసింది. ఆయన యొక్క మన గెగర్ మెండల్ యొక్క పనితనం ఏదైతే ఉందో ఆధునిక జన్యు శాస్త్రానికి పునాదిగా వేసినటువంటి సందర్భం. మన ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఎవరైతే ఉన్నారో ద టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ వచ్చి మన యాప్లో అండ్ మన యొక్క అకాడమీలో ఆఫ్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ అర్థమెటిక్ రీజనింగ్ ఏదైతే ఉందో అది నేను డీల్ చేస్తున్నాను. అండ్ ఆల్రౌండర్ ప్రదర్శన ఏదైతే ఉందో అది నేనే చేస్తూ ఉన్నాను మీకోసం. ఎందుకంటే పేపర్లో ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉంది, ఇంకా ఏ విధంగా నువ్వు చదవాలి, ఏ విధంగా చదివి నువ్వు 100% గెయిన్ అవుతావు, అలాంటి అంశాలన్నీ కూడా నా కంట్రోల్లో ఉంటాయి. ఫ్యాకల్టీ వస్తారు, వాళ్ళకి చెప్పాల్సినటువంటి కంటెంట్ మొత్తాన్ని అందించుకుని వెళ్తారు. తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేసే బాధ్యత నేను మీకు 24 hours అవైలబుల్గా ఉండి తీసుకుంటున్నాను. నీకు మన కంటెంట్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లోన సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. లేదు నీకు 100% జాబ్ కావాలంటే మాత్రము మన అకాడమీ మీకు ఆఫర్ చేస్తుంది. అకాడమీకి వచ్చి డైరెక్ట్గా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, అదేవిధంగా చూస్తామండి క్వశ్చన్ నెంబర్ 22 కూడా చూడండి. వైరస్ల యొక్క అధ్యయనాన్ని ఏమంటారు అని అంటారండి. మీ అందరికీ తెలిసిందే. వైరస్ల కోసం అయితే వైరాలజీ ఏదైతే ఉందో వైరాలజీ అంటారు. చూడండి, వైరాలజీ అనేది వైరస్ల అధ్యయనం చేసే శాస్త్రాన్ని వైరాలజీ అంటారు. వైరస్ శాస్త్రం నిర్మాణము, వాటి వర్గీకరణ మరియు పరిమాణాన్ని అధ్యయనం చేస్తుంది. వైరస్లు కలిగించే వ్యాధులు. నెక్స్ట్ ఒక ఎగ్జామ్లో మీకు వైరస్ల వల్ల వచ్చేటువంటి వ్యాధులేవి, బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి వ్యాధులేది అని కూడా తీసుకురావడం జరుగుతుంది.
ఎందుకంటే దానిపైన కూడా బిట్టేస్తున్నాడు. కాబట్టి దగ్గర మీకు ఒక 20 ఎగ్జామ్స్ వరకు పెడతాము. ఈ 20 ఎగ్జామ్స్లో మేము ఏవైతే అందించాలనుకుంటున్న కంటెంట్ అన్నీ కూడా మీకు ధారాళంగా దొరుకుతుంది ఇక్కడ. వైరస్లు కలిగించే వ్యాధులు మరియు వాటి చికిత్స గురించి కూడా ఇందులో అధ్యయనం చేస్తుంది వైరాలజీలో. నెక్స్ట్ మైకాలజీ అనే మైకాలజీ అనేది శిలీంధ్రాల అధ్యయనం కోసం వివరిస్తుంది. ఈ మైకాలజీ ఏదైతే ఉందో ఈ మైకాలజీ అనేది దేనికోసం అధ్యయనం చేస్తుందంటే శిలీంధ్రాల కోసం అధ్యయనం చేస్తుంది. ఓకే, పారాసెటాలజీ అనేది దేనికోసం అధ్యయనం చేస్తుందంటే పరన్న జీవుల కోసం అధ్యయనం చేస్తుంది. అలాగా ప్రతి అంశాన్ని కూడా నువ్వు నేర్చుకుంటూ రావాలి. అండ్ మన ఆఫ్లైన్ కంటెంట్లో కూడా మీకు క్లారిటీగా ప్రతిది కూడా మీకు అందిస్తాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 చూడండి. దంతాల అధ్యయనం చేసే శాస్త్రం, దంతాల అధ్యయనం దేని ద్వారా జరుగుతుంది? దంతాల అధ్యయనం అనేది దంతాల కోసం మన పళ్ళు ఏవైతే ఉన్నాయో దానికోసం అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అంటారంటే మీకు మనకు తెలిసిన ఓడెంటాలజీ ఏదైతే ఉందో దంతాల కోసం అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఓడెంటాలజీ ఏదైతే ఉందో ఓడెంటాలజీ అంటారు. ఈ ఓడెంటాలజీ కోసం దంతాల కోసం అధ్యయనం చేసిన ఓడెంటాలజీ అంటారు. ఇందులో దంతాల నిర్మాణము, అభివృద్ధి మరియు వ్యాధులపై అధ్యయనం చేస్తారు. దీన్ని ఫోరెన్సిక్స్ డెంటిస్ట్లో కూడా ఉపయోగిస్తారు. ఇక్కడ దంతాలను ఉపయోగించి గుర్తింపులను నిర్ధారిస్తారు. ఆర్కియాలజీ చూడండి, ఓడెంటాలజీ అంటే మీకు దంతాల కోసం అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఓడెంటాలజీ అంటారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వచ్చేది ఆర్కియాలజీ అనేది పురాతన మానవ చరిత్రను మరియు పూర్వ చారిత్రక వస్తువులను అధ్యయనం చేయడానికి ఆర్కియాలజీ అనేది మీకు వివరిస్తుంది. అంత ఇచ్చిన ఆప్షన్లు బట్టి దానికి చెప్తాం జరుగుతుంది. ఆంథ్రోపాలజీ అనేది మానవుల యొక్క అధ్యయనం కోసం వివరిస్తుంది. ఆంథ్రోపాలజీ లాస్ట్ టైం ఇది మీకు బిట్టిచ్చాడు. ఆంథ్రోపాలజీ దేనికోసం వివరిస్తుంది అని అడిగాడు. మానవుల యొక్క అధ్యయనం కోసము, మానవులపైన అధ్యయనం కోసము. అండ్ ఆర్కియాలజీ ఇచ్చాడు. ఆర్కియాలజీని పురాతన మానవ యొక్క చరిత్ర కోసము మరియు మానవుల యొక్క పూర్వ చారిత్రక వస్తువుల యొక్క అధ్యయనం కోసం కూడా ఆర్కియాలజీ వివరిస్తుంది. ఓకే అండి, చూడండి. అదేవిధంగా బిట్ నెంబర్ 24 కూడా చూడండి. నవజాత శిశువు గురించిన అధ్యయనాన్ని ఏమంటారు? నవజాత శిశువు న్యూనోటాలజీ ఏదైతే ఉందో నియోనాటాలజీ అంటారు. ఇదండి అనేది నవజాత శిశువు యొక్క అధ్యయనం కోసము మరియు చికిత్స గురించి సంబంధించినటువంటి వైద్య విభాగము. ఇది పుట్టిన వెంటనే మరియు మొదటి నెలలో శిశువు యొక్క ఆరోగ్యం పైన దృష్టి సారిస్తుంది. ఈ నియోనాటాలజీ ఏదైతే ఉందో నియోనాటాలజీ. నెక్స్ట్ గైనాలజీ దేనికోసం అంటే మైనల యొక్క పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించినది గైనాలజీ. అండ్ నియోనాటాలజిస్టులు నెలలో నిండిన శిశువులు సంరక్షణలో నిపుణులు ఉంటారన్నమాట. ఇది పిల్లల యొక్క వైద్య శాస్త్రంలో ఒక ఉప విభాగం అన్నమాట. ఓకే అండి, ఇది మీకు నియోనాటాలజీ శిశువుల యొక్క. నెక్స్ట్ చూడండి, ఆక్యుపంక్చర్ అంటే ఏమిటి? ప్రతి అంశం కూడా ఆల్రెడీ ఎగ్జామ్ పాయింట్లో డిఫరెంట్ ఎగ్జామ్లో బాగా వస్తున్నటువంటి వాడుకలు ఉన్నటువంటి పదాలపైనే అడుగుతున్నాడు. కాబట్టి ప్రతి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసుకొని తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది. చూడండి, ఆక్యుపంక్చర్ అంటే ఏమిటి? ప్రాచీన చైనా వైద్యం. ఆకుపంచర్ అంటే చిన్న సన్నని సూదులు తీసుకొని దీనికి చేస్తూ ఉంటారు, ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. దాన్ని ఆక్యుపంచర్ అంటారు. ఇది మన చైనా దేశం ఏదైతే ఉందో మన చైనా ఆక్యుపంచర్ అనేది మన ప్రాచీన చైనీస్ వైద్య విభాగం ఏదైతే ఉందో అది దానికోసం వివరిస్తుంది. ఇందులో చాలా సన్నని సూదులను శరీరం పైన నిర్దిష్ట పాయింట్ల వద్ద పెట్టి దీన్ని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. దీన్ని ఆక్యుపంక్చర్ అంటారు. ఓకే అండి, ఇది కూడా మీరు ఒకసారి పరిశీలించండి. దీని యొక్క సమాచారం కూడా ఒకసారి వీడియో ఆపి చూడండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 26 కూడా పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 26 కూడా ఏమంటున్నాడంటే ఎలీసా పరీక్షను దేనికోసం చేస్తారు? ఎలీసా పరీక్ష అనేది ఏదైతే ఉందో దేనికోసం చేస్తారు అని చాలా క్లారిటీగా అడుగుతున్నాడు. మనకి ఎయిడ్స్ ఏదైతే ఉందో ఎయిడ్స్ కోసం చేసేటువంటి టెస్ట్ ఏదంటే ఎలీసా టెస్టు. ఈ ఎలీసా యొక్క ఎబ్రివేషన్ కూడా అడుగుతున్నాడు. ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ ఏదైతే ఉందో ఇమ్యూనో లింక్డ్ ఇమ్యూనోసెన్స్
ఇది ఇంపార్టెంట్ అండి. ASSAY ఆర్సీ ఏదైతే ఉందో అదండి. ఇది పరీక్షను ముఖ్యంగా ఎయిడ్స్ను గుర్తించడానికి చేస్తారు ఎలిసా టెస్ట్ను. ఈ పరీక్షలో హెచ్ఐవి వైరస్కు వ్యతిరేకంగా ఉత్పత్తి అయినటువంటి యాంటీబాడీలను గుర్తిస్తుంది. ఎలిసా అనేది యాంటీజెన్లు లేదా యాంటీబాడీలను గుర్తించడానికి ఉపయోగించే సాధారణ రోగ నిరోధక పరీక్ష అండి. దీన్ని లైమ్ వ్యాధి, రోటా వైరస్ వంటి ఇతర వ్యాధులను కూడా గుర్తించడానికి ఈ ఎలిసా టెస్ట్ను ఉపయోగిస్తారు. ఈ పరీక్ష సున్నితమైనది, కానీ నిర్ధారణ కోసం వెస్టర్న్ బ్లాంట్ వంటి ధృవీకరణ పరీక్షలు కూడా చేస్తారు. నిర్ధారణ కోసము వెస్టర్న్ బ్లాంట్ వంటి పరీక్షలు కూడా చేస్తారు. ఓకే అండి. అదేవిధంగా చూడండి, క్వశ్చన్ నెంబర్ 27 కూడా ఒకసారి పరిశీలించండి. పురుషుల్లో స్టెరిలైజేషన్ను మరో విధంగా పిలుస్తారు. ఏ విధంగా పిలుస్తారు? పురుషుల్లో స్టెరిలైజేషన్ ఏ విధంగా కూడా పిలుస్తారు? చాలా క్లారిటీ ఇచ్చండి. పురుషుల్లోన స్టెరిలైజేషన్ను ఏమని పిలుస్తారంటే సంతానోత్పత్తి నియంత్రణ శస్త్రచికిత్స, వసెక్టమీ అని కూడా పిలుస్తారు. దాన్ని ఏమని పిలుస్తారంటే వసెక్టమీ అని కూడా పిలుస్తారు. ఇది పురుషుల స్టెరిలైజేషన్ సంతానోత్పత్తి నియంత్రణ శస్త్రచికిత్సను ఉపయోగిస్తారు. ఇది ఒక శాశ్వత గర్భనిరోధక పద్ధతి. ఇది ఒక శాశ్వత గర్భనిరోధక పద్ధతిని ఏమంటారు? స్టెరిలైజేషన్ను పిలుస్తారు. చూడండి, ఈ శస్త్రచికిత్సలో వీర్యాన్ని మోసుకెళ్ళేటువంటి నాళాలను కత్తిరించడము లేదా మూసివేయడము చేస్తారు. ఓకే అండి. దీన్ని కూడా చాలా క్లారిటీ ప్రతి అంశం కూడా మీకు మన బయాలజీ సార్ ఎవరైతే ఉన్నారో ఆయన మీకు వివరించడం జరుగుతుంది. ప్రతి అంశాన్ని కూడా చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూడండి, ఇక్కడ బిట్ నెంబర్ 28 కూడా చూడండి. EEG దీన్ని తనిఖీ చేయడానికి ఉపయోగించబడుతుంది. ECG వేరండి. ECG అనేది ఉంది. ఇది దేనికోసం అంటే గుండె కోసం చేసేటువంటి టెస్ట్ ఏదంటే ECG టెస్ట్ ఏదైతే ఉందో మన గుండె యొక్క దీన్ని తెలుసుకోవడానికి చేసేటువంటి ECG టెస్టు. మరి EEG టెస్ట్ దేనికోసం సార్ అంటే మన బ్రెయిన్ కోసం చేసేటువంటి టెస్ట్ ఏదైతే ఉందో దీన్ని EEG అంటారండి. ECG టెస్ట్ ఏదైతే ఉందో హార్ట్ కోసం, ఈ హార్ట్ ఏదైతే ఉందో హార్ట్ కోసం చేసేటువంటి చికిత్స. దీని యొక్క సమాచారం మీరు ఒకసారి పరిశీలించండి. చూడండి, ఇక్కడ EEG ఎలక్ట్రో ఇంట్రోఫిషన్ చూడండి, ఒకసారి క్లారిటీ చూడండి. ఇక్కడ EEG ఇచ్చారు, మొత్తం కల్పించింది ఒకసారి. దీన్ని మెదడు యొక్క విద్యుత్ కార్యకలాపాలను రికార్డు చేయడానికి ఉపయోగించేటువంటి పద్ధతి అది EEG. చాలా క్లారిటీకి ఇచ్చారు. చూడండి, ఇక్కడ మెదడు యొక్క విద్యుత్ కార్యకలాపాలను రికార్డు చేయడానికి ఉపయోగించే పద్ధతే EEG ఏదైతే ఉందో ఈ EEG అండి. ఓకే అండి. చూడండి, ఇక్కడ తన స్కల్పై ఎలక్ట్రో కోడ్లను ఉంచి మెదడు తరంగాలను కొలుస్తారు. దీన్ని ముఖ్యంగా మూర్ఛ, నిద్ర సమస్యలు మరియు ఇతర మెదడు రుగ్మతలను నిర్ధారించడానికి ఉపయోగిస్తారు. EEG టెస్ట్ ఏదైతే ఉందో EEG టెస్ట్ ప్రధానంగా దేనికోసం చేస్తారంటే మన మెదడు ఏదైతే ఉందో బ్రెయిన్ ఏదైతే ఉందో బ్రెయిన్కి చేసేటువంటి టెస్టే EEG. అలా కాకుండా ECG మాత్రం మన హార్ట్కి ఏదైతే ఉందో హార్ట్కి చేస్తారండి. ఇది క్వశ్చన్ నెంబర్ ఎంత అంటే 28. క్వశ్చన్ నెంబర్ 29 కూడా ఒకసారి పరిశీలించండి. క్యాన్సర్ కణజాలాలను తనిఖీ చేయడానికి ఏది చేస్తారు? క్యాన్సర్ కణజాలాలను తనిఖీ చేయడానికి దేన్ని చేస్తారంటే బయోప్సీ ఏదైతే ఉందో ఈ క్యాన్సర్ కణజాలాలను తనిఖీ చేయడానికి బయోప్సీ చేస్తారు. ఈ బయోప్సీలో పరీక్ష కోసము అనుమానాస్పద కణజాలం లేదా కణాల నమూనాను శరీరం నుండి తొలగిస్తారు. ఈ నమూనానే మైక్రోస్కోప్ కింద పరిశీలించి క్యాన్సర్ కణాలు ఉన్నాయో లేవో నిర్ధారిస్తారు. ఈ క్యాన్సర్ రోగ నిరోధక బయోప్సీ అనేది అత్యంత ఖచ్చితమైనటువంటి పద్ధతి. క్యాన్సర్ని గుర్తించడానికి అత్యంత బయోప్సీ పద్ధతి ఏదైతే ఉందో ఇదండి. ఇది క్వశ్చన్ నెంబర్ 29. క్వశ్చన్ నెంబర్ 30 కూడా చూడండి. పేస్ మేకర్ ఈ కింది శరీర భాగాలు దేనికి సంబంధించింది?
ఈ పేస్ మేకర్ శరీర భాగాలు దేనికి సంబంధించింది అంటే మనకి మన హార్ట్ ఏదైతే ఉందో మన హార్ట్కి సంబంధించిందే ఈ పేస్ మేకర్ కూడా. ఒకసారి చూడండి, ఈ పేస్ మేకర్ అనేది గుండెకు సంబంధించినటువంటి వైద్య పరికరము. ఈ పేస్ మేకర్ అనేది దేనికి సంబంధించిందండి? గుండెకి సంబంధించినటువంటి వైద్య పరికరము. ఇది గుండె లయలను నియంత్రించడానికి ఉపయోగిస్తారు. గుండె యొక్క లయను నియంత్రించడానికి ఉపయోగించబడుతుంది. గుండె చాలా నెమ్మదిగా కొట్టుకున్నప్పుడు లేదా సక్రమంగా కొట్టుకునేటప్పుడు దీన్ని అమరుస్తారు. ఇది గుండె కండరాలకు విద్యుత్ ప్రేరణను పంపి సరైన హృదయ స్పందన నిర్వహిస్తుంది. దీన్ని ఛాతీలో శస్త్రచికిత్స ద్వారా అమరుస్తారు. శస్త్రచికిత్స ద్వారా దీన్ని అమరుస్తారు. ఓకే అండి. అదేవిధంగా దీన్ని పేస్ మేకర్గా ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 31 కూడా చూడండి. పునరుత్పాదకం కాని వనరు ఏది? ఒక్కసారి పోయిందంటే మళ్ళీ ఉత్పత్తి అవునటువంటి వనరు ఏదని అడిగారు. దీంట్లో గాలి అనేది ఎప్పుడు కూడా ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. అండ్ సూర్యుడు ఎప్పుడు ఎండ వస్తూనే ఉంటుంది. అదేవిధంగా వాటర్ కూడా వర్షాలు పడుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ ఒక్కసారి వాడిన తర్వాత మళ్ళీ ఉండేదంటే ఈ కోల్ ఏదైతే ఉందో, బొగ్గు ఏదైతే ఉందో, బొగ్గు అని దీని యొక్క ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుందండి. చూడండి, ఇక్కడ ఈ కోల్ అనేది పునరుత్పాదకం కానటువంటి శక్తి వనరు. పునరుత్పాదకం కాని శక్తి వనరులు ప్రకృతిలో పరిమితంగా ఉంటాయి మరియు వాటిని తిరిగి ఏర్పరచడానికి చాలా సమయం పడుతుంది. బొగ్గు శిలాజ ఇంధనము నుండి లభిస్తుంది. గాలి, సూర్యుడు మరియు నీరు అనేవి పునరుత్పాదక శక్తి వనరులు. ఇవన్నీ కూడా పునరుత్పాదక శక్తి వనరులు. పునరుత్పాదక శక్తి కాంతి అంటే బొగ్గు ఏదైతే ఉందో నా ఆప్షన్లో బొగ్గు మాత్రము పునరుత్పాదక వస్తువు కాదు. చూడండి, క్వశ్చన్ నెంబర్ 32 కూడా ఒకసారి చూడండి. అమైనో ఆమ్లాలు దేంట్లో కనిపిస్తాయి అని చాలా క్లారిటీగా ఇచ్చాడు. అమైనో ఆమ్లాలు అనేది మీకు దేంట్లో కనిపిస్తాయి అన్నాడంటే ఈ మన ప్రోటీన్ ఏదైతే ఉందో ప్రోటీన్ అండి. ఈ ప్రోటీన్లు అనేవి అమైనో ఆమ్లాల యొక్క పొడవైనటువంటి గొలుసులు. ఈ ప్రోటీన్ అనేవి అమైనో ఆమ్లాల యొక్క పొడవైనటువంటి గొలుసులు ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రోటీన్ అంటారు. అమైనో ఆమ్లాలు ప్రోటీన్ యొక్క నిర్మాణం మరియు యూనిట్లుగా పనిచేస్తాయి. అమైనో ఆమ్లాలు అనేది ప్రోటీన్ల యొక్క నిర్మాణాత్మక యూనిట్లుగా పనిచేస్తాయి. మన శరీరానికి అవసరమైన వివిధ ప్రోటీన్లను తయారు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అమైనో ఆమ్లాలు ప్రోటీన్లు శరీర కణాల నిర్మాణం మరియు ఎంజైమ్లు మరియు హార్మోన్ల తయారీలో కీలక పాత్ర పోషిస్తాయి. 20 రకాల ప్రామాణిక అమైనో ఆమ్లాలు ఉన్నాయి. అమైనో ఆమ్లాలు ఎన్ని రకాలు ఉన్నాయంటే 20 రకాల అమైనో ఆమ్లాలు ఉన్నాయి. మళ్ళీ మీకు అమైనో ఆమ్లాలు ఎన్ని రకాలు ఉన్నాయంటే 20 రకాలు ఉన్నాయి. మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఇది కూడా బిట్టే. ప్రతిది కూడా ఒక బిట్టే మిత్రమా. ప్రతి అంశం కూడా ఒక బిట్టే. మీరు ఎంత క్లారిటీగా నేర్చుకుని వెళ్తే అంత. చూడండి, సోనార్ యొక్క పూర్తి పేరేంటి? సోనార్ నావిగేషన్ అండ్ ర్యాంకింగ్ ఏదైతే ఉందో మీకు ఆన్సర్ సి ఏదైతే ఉందో అదండి. సోనార్ నావిగేషన్ అండ్ ర్యాంకింగ్ ఏదైతే ఉందో ఇది మీకు సోనార్ యొక్క అబ్రివేషను. ఈ సోనార్ యొక్క పూర్తి పేరు సోనార్ నావిగేషన్ అండ్ ర్యాంకింగ్. ఇది నీటి అడుగునున్నటువంటి వస్తువులను గుర్తించడానికి ఉపయోగించేటువంటి పరికరం ఏది? సముద్రం లోపల ఉన్నటువంటి వస్తువులను గుర్తించడానికి ఉపయోగించే పరికరం ఏది? సోనార్ ఏదైతే ఉందో ఈ సోనార్ మీకు గుర్తించడానికి మరియు లేదా దూరాన్ని కొలవడానికి ధ్వని తరంగాలను ఉపయోగిస్తాయి. అంటే నీటిలోని వస్తువులను కొంచెం సోనార్ను ఉపయోగిస్తారు. దూరాన్ని కొలవడానికి దేన్ని ఉపయోగిస్తారు అంటే ధ్వని తరంగాలను ఉపయోగిస్తారు. దూరాలను కొలవడానికి ధ్వని తరంగాలు, అది కూడా సోనార్ అనేది ధ్వని ఉత్పత్తి చేస్తుందిలోన. నౌకలు మరియు జలాంతర్గాములు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తాయి. ఇది జంతువులు మరియు ముఖ్యంగా డాల్ఫిన్లు మరియు గబ్బిలాలు ఉపయోగించేటువంటి ఎలక్ట్రో లొకేషన్లో సమానంగా పనిచేస్తాయి. సోనార్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి యాక్టివ్ సోనార్, రెండోది పాసివ్ సోనార్ ఏదైతే ఉందో ఈ యాక్టివ్ సోనార్ ఒకటి, రెండోది పాసివ్ సోనార్ ఏదైతే ఉందో పాసివ్ సోనార్ అని మీకు 2 రకాలు ఉన్నాయి. ఈ 2 రకాలు కూడా మీరు పరిశీలిస్తూ ఉండాలా. ఓకే అండి. అదేవిధంగా చూడండి, క్వశ్చన్ నెంబర్ 34 కూడా ఒకసారి పరిశీలించండి. హెమోగ్లోబిన్లో ఉండేటువంటి ప్రోటీన్ ఏది? హెమోగ్లోబిన్లో ఉన్నటువంటి ప్రోటీన్ ఏదని చాలా క్లారిటీగా అడిగాడు మీకు. మన గ్లోబిన్ ఏదైతే ఉందో హెమోగ్లోబిన్ ప్రోటీన్ పేరు ఏం పేరు అంటే ఈ గ్లోబిన్ ఏదైతే ఉందో గ్లోబిన్ అండి. హెమోగ్లోబిన్లో ఉన్నటువంటి ప్రోటీన్ యొక్క భాగమే గ్లోబిన్.
హెమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాలలో ఉండేటువంటి ఒక ప్రోటీను, రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నటువంటి ఒక ప్రోటీను. ఇందులో గ్లోబిన్ మరియు ఇనుము కలిగి ఉన్నటువంటి హిమ్ మరియు ప్రధాన భాగాలు ఉంటాయి. గ్లోబిన్ మరియు హిమ్ అనే రెండు ప్రధాన భాగాలు ఉంటాయి. హెమోగ్లోబిన్ ఊపిరితిత్తుల నుండి శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ను మోసుకెళ్లేందుకు సహాయపడుతుంది. అది చాలా క్లాట్ పెట్టేటంటే ఈ హెమోగ్లోబిన్ యొక్క ప్రధానమైన విధి ఏంటంటే ఊపిరితిత్తుల నుండి శరీర భాగాల్లోకి వివిధ భాగాల్లోకి మన ఆక్సిజన్ ఏదైతే ఉందో మోసుకెళ్ళడానికి సహాయపడుతుంది. ఆల్బుమిన్ మరియు గ్లోబిన్లు రక్తంలోని ఇతర ముఖ్యమైనటువంటి ప్రోటీన్లు. మన శరీరంలో ఇతర ముఖ్యమైన ప్రోటీన్లు ఏవంటే ఆల్బుమిన్ మరియు గ్లోబిన్ ఏవైతే ఉన్నాయో ఆల్బుమిన్ మరియు ఈ గ్లోబిన్లు. అదేవిధంగా చూడండి క్వశ్చన్ నెంబర్ 35 చూడండి. ఈ సెక్షన్లో లాస్ట్ బిట్ చూడండి. నెక్స్ట్ 15 బిట్లు మీకు అర్థమేటిక్గా ఉంటాయి. ప్రోటీన్లను జీర్ణం చేసేటువంటి ఎంజైమ్లు ఏవి? ప్రోటీన్లను జీర్ణం చేసేటువంటి ఎంజైమ్లు ఏవి? టెప్సిన్ ఏదైతే ఉందో ఈ టెప్సిన్ అండి, ఇది అనేది ప్రోటీన్ల యొక్క జీర్ణం చేసే ముఖ్యమైన ఎంజైమ్లో ఒకటి. దీన్ని క్లోమం ఉత్పత్తి చేసి చిన్న పేగులోకి విడుదల చేస్తుంది. ఈ టెప్సిన్ అనేది ప్రోటీన్లను చిన్న పెప్టైడ్లు మరియు అమైనో ఆమ్లాలుగా విడగొడుతుంది. ఇది ఈ టెప్సిన్ అండి. ఈ విధంగా మీకు పత్తిది కూడా ఈ రిఫేస్ ఏదైతే ఉందో కొవ్వులను జీర్ణం చేస్తుందండి. ఈ రిఫేస్ అనేది ఏదైతే ఉందో కొవ్వులను జీర్ణం చేస్తుంది. అమైలేస్ ఏదైతే ఉందో కార్బోహైడ్రేట్లను జీర్ణం చేస్తుంది. అమైలేస్ అనేది కార్బోహైడ్రేట్లను జీర్ణం చేస్తుంది. లిపేస్ అనేది మాత్రం కొవ్వులను జీర్ణం చేస్తుంది. ఈ టెప్సిన్ మాత్రం ప్రోటీన్లను జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మీకు ఈ పార్ట్ నెంబర్ సెక్షన్ 2 కూడా మీకు చాలా దిగ్విజయం కంప్లీట్ చేయడం జరిగింది. యాజ్ యూజువల్గా ఈ పార్ట్ నెంబర్ 3 కూడా 15 బిట్లు ఉన్నాయి. చూడండి అర్థమెటిక్ ఏదైతే ఉందో చూడండి. 3,500 రూపాయలను 3:4 నిష్పత్తిలో పంచితే అతిపెద్ద వాటా ఎంత? అంతే. యాక్చువల్లీ 3,500 ఇచ్చాడండి. ఈ 3,500 ఇది ఎన్ని పాటలు అంటే ఇది 3 వంతులు 4 వంతులు 3 వంతులు 4 వంతులు కలిపి ఎంతకు సమానం అంటే 7 వంతులు సమానము. అయితే 3:4లో పెద్దది అడిగాడు కాబట్టి పెద్ద ఎంత అంటే 4 అండి. కాబట్టి 7 1 7 5 కాబట్టి 5 4 అంటే 20 అంటే 2,000. దీని యొక్క పెద్ద వాటా ఎంత అంటే ఈ 2,000 ఏదైతే ఉందో ఈ 2,000 అనేది మీకు దీని యొక్క ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుందండి. ఓకేనా? అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 36 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. చూడండి ఏమడుగుతున్నాడు. 2 సంఖ్యల యొక్క కాసాగు 30, వాటి యొక్క గాసాబా 5. వాటిలో ఒక సంఖ్య 2 సంఖ్యలు అండి. ఒక సంఖ్య 2 సంఖ్యలు. దీని యొక్క ఎల్సిఎం ఎంత ఇచ్చాడంటే 30 ఇచ్చాడు. ఎస్సిఎఫ్ ఎంత ఇచ్చాడంటే 5 ఇచ్చాడు. అందులో ఒక సంఖ్య 10 ఇచ్చాడు. రెండవ సంఖ్య ఎంత మనకు తెలియదు. కాబట్టి 30 × 5 10 1 10 3 5 3 ఎంత అండి 15. అంతే. రెండవ సంఖ్య ఎంత వచ్చింది మనకి? ఈ 15 ఏదైతే ఉందో ఈ 15 అనేది మీకు ఆన్సర్గా చెప్పడము జరుగుతుంది. దీనికి మనకు ఈ టాపిక్ చెప్పినప్పుడు ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా ఎల్సిఎం అనే టాపిక్ కూడా మీకు చెప్పడం జరిగింది. మరొకసారి కూడా మీకు మన యూట్యూబ్ ఛానల్లో మరొకసారి చాలా క్లారిటీగా ప్రతి కూడా వీడియో కూడా చేసి మీకు పెట్టడం జరుగుతుంది ఎల్సిఎం మీద. అదేవిధంగా చూడండి 2 సంఖ్యల యొక్క మొత్తము 75 మరియు వాటి యొక్క వ్యత్యాసము 35 అయితే ఆ రెండు సంఖ్యలు ఏమిటి అని అడిగాడండి. 2 సంఖ్యల మొత్తం అంటే A + B ఎంత ఇచ్చాడంటే 75 ఇచ్చాడు. అండ్ A - B ఎంత ఇచ్చాడంటే 35 ఇచ్చాడండి. అప్పుడు చూడండి ఇక్కడ 75 ఇచ్చాడు. ఇది మీకు ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ 2 కలిపితే మనకి 2 సంఖ్యలు ఉన్నాయి. ఇప్పుడు 75 + 35 కలిపి బై 2 చేస్తే మీకు ఎంత వస్తుందంటే 120 చూడండి ఇది మీకు కలిపితే 110 వస్తుందండి. 110/2 అంటే ఎంత వచ్చింది? ఇది ఎక్కగా 55 వచ్చిందండి. అదేవిధంగా 75లో మీకు 35 తీస్తే 40 వస్తుంది. 75 - 35 కలిపి మీకు 40 బై ఎంత అంటే 2 చేస్తే రెండో సంఖ్య ఎంత వస్తుందంటే 20 వస్తుంది. అంతే. మొదటి సంఖ్య 55 ఉండాలా, రెండో సంఖ్య ఎంత ఉండాలండి 20 ఉండాలా అని ఇంత క్లారిటీగా దీన్ని ఆధారంగా చేసుకొని మీకు బిట్ అడిగాడు. దీనికి ఏదైతే దీన్ని ఆధారంగా చేసుకొని మీకు బిట్ అడగడం జరిగింది. ఆ సంఖ్యలు ఏవంటే 50 20 ఏదైతే ఉందో 55 ఏదైతే 55 అండ్ 20 ఏదైతే ఉందో 25 అండి. అదేవిధంగా బిట్ నెంబర్ 2 కూడా చూడండి. 39 కూడా చూడండి. ఏమన్నాడు? ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అండి.
రూపాయలపై 10% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు సాధారణ వడ్డీ ఎంత, ఎస్ఐ ఎంత అని అడిగాడండి. ఎస్ఐ అంతే, పి ఎంత మనకి ఇచ్చాడు, 1000 ఇచ్చాడు, ఆర్ ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడు, టీ ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు, బై ఎంత 100. ఈ 2 సున్నాలకి 2 సున్నాలు పోతే 10 2 20 చూడండి, 20 × 10 ఎంత అంటే 200 ఏదైతే ఉందో ఈ 200 అని మీకు దీనికి ఆన్సర్గా చెప్పడము జరుగుతుందండి. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాంట్లో లెక్క అండి. అదేవిధంగా చూడండి, ఒక దుకాణదారుడు ఒక పెన్నును 50 రూపాయలకు కొని 65 రూపాయలకు అమ్మాడు. అంతే కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చాడంటే 50 ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడంటే 65 అన్నాడు. ఈ కాస్ట్ ప్రైస్ నుంచి ఎంత లాభం వచ్చిందంటే 15 రూపీస్ వచ్చింది. బై ఎంత అంటే కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, 51 52 15 ఎంత అంటే 30 ఏదైతే ఉందో 30% అండి. లాభ శాతం ఎంత అంటే 30% అని లాభ శాతం అనేది వచ్చిందండి మీకు. ఓకేనా? ఇది క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఉందో పార్టీ అండి. అదేవిధంగా పార్టీ 1 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. పార్టీ 1 కూడా పరిశీలించండి. 240లో 35% అండి. 240లో లో అన్నాడు కాబట్టి ఇంటూ 35% అంటే 35/100 శాతం అన్నాడు కాబట్టి ఈ 35% అంటే ఈ పర్సెంట్ బదులు 100 వేసుకోవచ్చు అని చాలా క్లారిటీగా ఆఫ్లైన్లో మీకు అండ్ ఆన్లైన్లో కూడా మన టాపిక్లో చెప్పడం జరుగుతుంది. ఈ జీరోకి ఈ జీరో పోయిందండి. 5 2 5 7 2 1 2 12 12 7 ఎంత అంటే మీకు 12 7 ఎంత అంటే చూడండి, చాలా క్లారిటీ చూడండి. 7 2 14 7 1 7 8 84 ఏదైతే ఉందో 84 అని మీరు సింపుల్గా అలా కూడా చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఒక రాని పక్షంలో 12 7 అంటే 84, అది కూడా రాని పక్షంలో 7 2 14 7 1 7 1 7 1 8 84 ఏదైతే ఉందో 84 అని మీరు ఎంత క్లారిటీగా ముందుకెళ్ళవచ్చు. అదేవిధంగా చూస్తానండి, క్వశ్చన్ నెంబర్ 42 కూడా చూడండి. కాసాగు ఎంత అన్నాడు. అంతే 8కి 12కి 20కి కాసాగు ఎంత అన్నాడండి. వెరీ స్మార్ట్గా చూడండి. ఈ 12తో 20 తెగదు, 8తో కూడా 20 తెగదు. ఒకవేళ 40 వేసాం అనుకోండి, 40 కూడా దీంతో తెగదు. ఒకవేళ 60 వేసాం, దీని యొక్క 3 గుణిజం 60 వేసాం అనుకోండి, దీంతో తెగదు, 8తో తెగదు, 12తో తెగుతుంది, 20తో తెగుతుంది. మరి ఇంకా 21 గుణిజము 120 వేసాం అనుకోండి, 8తో తెగుతుంది, 12తో తెగుతుంది, 20తో తెగుతుంది. కాబట్టి దీని యొక్క ఎల్సిఎం ఎంత అంటే 120. లేదంటే మన చిన్నపిల్లల పద్ధతిలోన 8 12 20 వేసుకొని 2 4 2 6 2 10 2 2 2 3 2 5 5 2 10 10 2 20 23 5 2 10 10 2 20 20 2 40 40 2 ఒకసారి అండి చూడండి, ఒకసారి క్లారిటీ చూడండి. 5 3 15 15 30 30 60 60 120 సరిపోయిందండి. మనకి ఎల్సిఎం ఎంత వచ్చిందంటే 120 ఏదైతే ఉందో 120 ఏదైతే ఉందో 120 అని మీకు ఆన్సర్గా చెప్పడము జరుగుతుంది. ఇది మన చిన్నపిల్లల పద్ధతి. కానీ మరి ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా మనం చాలా క్లారిటీగా ఆఫ్లైన్లో కూడా పిల్లలు నేర్పుతూ ఉన్నాము. ఎప్పుడైతే ఇచ్చినటువంటి సంఖ్యలు ఏదైతే పెద్ద సంఖ్య ఎల్సిఎం అంటే పెద్ద సంఖ్య ఏది ఉందో ఈ పెద్ద సంఖ్య యొక్క మల్టిపుల్ 40 వేసుకుంటే 40తో ఇది ఇది తెగదు, ఇది తెగుతుంది, కానీ ఇది తెగుతుంది, ఇది తెగదు కాబట్టి మళ్ళీ 60 వేసుకుంటే 60 ఇది తెగుతుంది, ఇది తెగుతుంది, కానీ ఇది తెగదు కాబట్టి తర్వాత 61 డబుల్ ఎంత 120, 120 ఇది తెగుతుంది, ఇది తెగుతుంది, ఇది తెగుతుంది కాబట్టి ఎల్సిఎం ఎంత వచ్చిందంటే 120 అని వెళ్ళిపోవచ్చు అని చాలా క్లారిటీగా ఆఫ్లైన్లో మీకు చెప్పడం జరుగుతుంది. ఇది మన బిట్ నెంబర్ 42 ఏదైతే ఉందో 42 అండి. అదేవిధంగా 43 కూడా చూడండి. ఒక రైలు 3 గంటల్లో 150 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. దాని వేగాన్ని కొనుగోండి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం ఏదైతే ఉందో డిస్టెన్స్ బై టైం అండి. ఇదేమో కిలోమీటర్లు 150 కిలోమీటర్లు ఉంది. టైం 3 గంటలు అన్నాడు. 3 1 3 5 అంతే. ఎంత వేగంతో వెళ్ళిందంటే 50 km/h వేగం ఏదైతే ఉందో 50 km/h వేగంతో వెళ్తుందండి. మీకు ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో ఎగ్జామ్ పాయింట్లో వచ్చినవి అండ్ ఏ విధంగా వచ్చేది పేపర్ వస్తుందో కూడా దాని దృష్టిలో కూడా తయారు చేయడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 43. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 44 కూడా చూడండి. ఇక్కడ సగటు అన్నాడండి. సగటు అన్నాడు చూడండి. 12 + 18 అంటే 30 30 1 51 51 66 66 1 2 3 4 ఉన్నాయి. బై 2 చేస్తే బై 4 చేస్తే 4 1 4 4 1 4 2 26 4 5 4 6 24 అంతే. 16 పాయింట్ చేంజ్లో ఉండాలి. ఆన్సర్ మనకి అప్రాక్సిమేట్ అనుకుంటే 16 పాయింట్ చేంజ్లో కాబట్టి మనకు 16 ఉంది కాబట్టి అప్రాక్సిమేట్లీ అడిగి ఆన్సర్లో ఆప్షన్లు ఇచ్చాడు. 16 అని పెట్టి మనం
వెళ్ళిపోవచ్చు. 16 పాయింట్ చేంజ్లో ఉంది, కాకపోతే మనకి అక్కడ ఇచ్చిన ఆప్షన్లో 16 కనిపిస్తుంది కానీ 16 పెట్టి మనం ఆన్సర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, యావరేజ్ అడిగాడు కాబట్టి. అదేవిధంగా చూడండి, చాలా చాలా క్లారిటీకి ఇచ్చారు. చూడండి, 9 సెంటీమీటర్ల భుజం ఉన్నటువంటి చతురస్రము. చూడండి, చతురస్రం ఇదండి. చతురస్రంలోని అన్ని భుజాలు కూడా సమానమని చాలా క్లారిటీగా చెప్తున్నాం. ఇది ఏ అయితే ఇది కూడా ఏ అవుతుంది, ఇది కూడా ఏ అవుతుంది, ఇది కూడా ఏ అవుతుంది. చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత? 4a. చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత? 4a. దాని యొక్క ఒక వైశాల్యం అడిగాడంటే ఏ స్క్వేరు, దాని యొక్క కర్ణం అడిగాడంటే √2a. ఏదైతే ఉందో కర్ణం అండి, ఇది కర్ణము, ఇదేమో వైశాల్యము, ఇదేమో చుట్టుకొలత. సో మనకి ఇక్కడ ఏమనంటే ఒక భుజమేమో 9 సెంటీమీటర్స్ ఇచ్చాడు, ఒక భుజం యొక్క చతురస్రం భుజమేమో 9 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అయితే చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత అంటే 4a. ఒక భుజం ఎంత ఇచ్చాడు? 9 ఇచ్చాడు. ఒక భుజం 9 అయింది. 9 × 4 ఎంత అండి? 9 × 4 36 ఏదైతే ఉందో 36 అని దీనికి మీకు ఆన్సర్గా చెప్పడము జరుగుతుందండి. సారీ, చూడండి క్వశ్చన్ నెంబర్ 45. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 46 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమి ఇచ్చారంటే 2⁻³ అంటే దీని అర్థం ఏంటండి? 8 అండి. 2⁻³ అంటే దీని అర్థం 8. 4 స్క్వేర్ అంటే 16. 16 ఏదైతే ఉందో 128 ఏదైతే ఉందో 128 అని మీకు ఆన్సర్ చెప్పడము జరుగుతుంది. ఇంత స్మార్ట్గా క్షణాల్లో చేసి వెళ్ళిపోయే విధంగా మీకు బిట్లు కూడా వస్తున్నాయి. ఈ సింప్లిఫికేషన్ లెక్కలు కూడా వస్తున్నాయి, కూడా జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ చూడండి, ఒక వ్యక్తి కిలోకు 40 చొక్కాలు, ఒక వ్యక్తి కిలోకు 40 రూపాయలు, కిలోకి 40 రూపాయలు చొప్పున 5 కిలోలు కొన్నాడు. అయితే మొత్తం ఎంత? 1 కేజీకి 40 రూపాయలు అయినప్పుడు 5 కేజీలకి ఎంత అవుతుందండి? 40 × 5 ఎంత? 200 ఏదైతే ఉందో 200 అండి. 200 ఏదైతే ఉందో 1 కేజీ ఏమో 40 రూపాయలు అయినప్పుడు 5 కేజీలు ఎంత అవుతాయండి? 200 ఏదైతే ఉందో 200 అని అడిగాడు. ఇది క్వశ్చన్ నెంబర్ 47 ఏదైతే ఉందో 47. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 48 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఒక దుకాణదారుడు ఒక గడియారాన్ని 20% నష్టానికి 800 రూపాయలకి అమ్మాడు. అంతే, 800 రూపాయలకి అమ్మాడు, కానీ 20% నష్టానికి అమ్మాడు. అంతే, శాతం అన్నప్పుడు మొత్తం ఎంత ఉంటుంది? 100% ఉంటుంది. 100లో 20% తీసేస్తే ఎంత వచ్చింది? 80. అంతే, ఇది ఎంతకు సమానమైందంటే 80% సమానమైంది. అయితే మీకు కొన్న ధర ఆల్వేస్ ఎంత అనేది చెప్పామండి? 100 ఏదైతే ఉందో 100. కాబట్టి 81లో 80, ఇది 10 తీసుకుంటే 100 × 10 ఎంత అంటే 1000 ఏదైతే ఉందో దీని యొక్క కొనధర ఎంత అంటే 1000 ఏదైతే ఉందో 1000 దీని యొక్క కొనధరగా మీకు పరిగణించబడుతుందండి. ఓకేనా? ఇది క్వశ్చన్ నెంబర్ 48. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 49 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇఫ్ A/B = 5:8 అంటే A/B = 5:8 ఇచ్చాడు. అదేవిధంగా B/C ఇచ్చాడండి. ఎంత ఇచ్చాడు? B/C ఇచ్చాడు. ఇది C. B ఇచ్చాడు, B కింద వేసుకున్నాను, C ఏమి ఇక్కడ రాసుకున్నాము. C ఎంత ఇచ్చాడు? 7 ఇచ్చాడు. కాబట్టి మనకేం అడిగాడండి? A/C అడిగాడండి. A/C అడిగాడు. ఫస్ట్ ఈ రెండు గుణిస్తే మనకి ఏమొస్తుందంటే A వస్తుంది. 5 × 4 ఎంత అంటే 20. ఈ రెండు గుణిస్తే B వస్తుంది. మనకు B అవసరం లేదు కాబట్టి చూడండి, 7 8 56 ఏదైతే ఉందో 7 8 56. ఆప్షన్లోన 20:56 కనిపించినప్పుడు కూడా రెండు కూడా ఒకే అంకెతో తెగే ఛాన్సులు ఉన్నాయి కాబట్టి క్యాల్కులేట్ చేయండి. ఎంతలా? 2 10, 2 2 8, 2 5, 2 14. అంతే, 5:14 ఏదైతే ఉందో 5:14 ఏదైతే ఉందో ఇది మీకు ఆన్సర్ అవుతుంది తప్ప మనకి 20:56 కనిపించింది కదా అనేసి ఇది ఆన్సర్ పెడితే మీకు అది ఆన్సర్గా పరిగణించబడదు. ఎందుకు పరిగణించబడదు అంటే మన రేషియో అనే కాన్సెప్ట్ ఇచ్చినోడికి 2 అంకెలు కానీ ఒకే సంఖ్యతో తెగితే ఎంతవరకు తెగుతాయో అంతవరకు కూడా క్యాల్కులేషన్ భాగించాలి, తగ్గొట్టాలి. ఒకవేళ అవి తెగకపోతే ఫర్ ఎగ్జాంపుల్కి 5 14 రెండు కూడా ఒకే అంకెతో తెగవు కాబట్టి ఇది మీకు ఆన్సర్గా పరిగణించబడుతుంది తప్ప 20:56 అనేది మీకు ఆన్సర్గా పరిగణించబడదు. చాలా క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా మీరు నేర్చుకుని ముందుకెళ్ళాలి. ప్రతి పాయింట్ కూడా ఎగ్జామ్ పాయింట్లో 1 మార్క్ అనేది నీ జీవితాన్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి ఎంత క్లారిటీగా మీరు ఉండాలి. సో లాస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో లాస్ట్ క్వశ్చన్ కూడా ఒకసారి చూడండి. లాస్ట్ క్వశ్చన్ కూడా చూడండి. ఏమన్నాడు? ఒక సంఖ్యను 15% పెంచగా కరెక్ట్
మన సెంటెన్స్ యొక్క శబ్దం ఏదైతే ఉందో, నోటి యొక్క శబ్దం ఏదైతే ఉందో దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఒక సంఖ్యను 15% పెంచగా అన్నాడు. శాతం అన్నాడు కాబట్టి ఆల్రెడీ మనకి ఎంత శాతం ఉంటుంది? 100% ఉంటుంది. 100%లో 15% పెంచగా అన్నాడు కాబట్టి 100కి ఎంత కలపాలి? 15 కలిపి ఎంత అయింది అనేది 115 అయింది. 115% అయింది. పెంచగా అది 230 అయింది. అంతే 230 అయింది. అంతే 15% పెంచగా అది ఎంత అయింది? 230 అయింది. అంతే 230కి ఎంత సమానం అండి? 115. అయితే అసలు ధర ఇప్పుడు కూడా 100%. అసలు ధర ఎప్పుడు కూడా 100%. 115 ఒకట్లా 115 రేళ్ళ 2 × 100 అంటే 200 ఏదైతే ఉందో ఈ 200 అనేది మీకు ఆన్సర్గా చెప్పడము జరుగుతుంది. ఇంత క్లారిటీగా పేపర్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు నిజంగా 2026లో ఉద్యోగం కావాలనుకుంటే మీ కృష్ణారెడ్డి అకాడమీ సరైన ఆఫరు. నేను మీకు గైడ్ చేస్తాను 100%. గ్రౌండ్ 100 మార్కులు వచ్చేలా చేస్తాను మీకు. అండ్ బిట్స్ కూడా 50 బిట్లకి మినిమం 40 బిట్లకి పైగా నువ్వు పెట్టే విధంగా, నువ్వు ఫస్ట్ లిస్ట్లోనే ఉండే విధంగా, మెరిట్ లిస్ట్లో ఉండే విధంగా చేసే రెస్పాన్సిబుల్ నేను తీసుకుంటా. ఎవరైనా మీకు నిజంగా ఉద్యోగం 2020లో కావాలి అనుకుంటే, నీ తల్లిదండ్రుల కంటిలో కన్నీరు తోడాలనుకుంటే, దేశ సేవకై వెళ్ళాలనుకుంటే 100% నువ్వు అనుకుంటే మాత్రం మన కృష్ణారెడ్డి అకాడమీకి ఆఫర్ చేస్తుందండి. వచ్చి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.